హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనతో పాటుగా ప్రముఖ గెస్ట్ ఉన్నారు. సో, తన గురించి ఒక చిన్న బ్రీఫ్ మీకోసం. సో, తినొచ్చేసి ఫస్ట్ పీహెచ్‌డీ చేశారు మన ఈస్ట్ ఏషియాలోనే. అలాగే రీసెర్చ్ యాక్టివిటీస్‌లో గూడా ఐఐటీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీలో, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎంఓఈఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో, ఇవన్నీ రిసెర్చ్ యాక్టివిటీస్‌లో గూడా తను చాలా మన కంట్రీకి ఒక వెన్నెముకలాగా పనిచేశారు. అలాగే మనకిప్పుడు చాలా రైజింగ్ టాపిక్ అయినటువంటి క్లౌడ్ సీడింగ్ అంటే మనకి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంటది మన వెదర్‌లో. అలాగే రెయిన్ ఎన్హాన్స్‌మెంట్ ఎక్స్‌పెరిమెంట్స్, అలాగే లేజర్ రాడార్ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో, ఇలాంటి వైవిధ్యమైన మన ముఖ్యంగా వెదర్ రిలేటెడ్ యాస్పెక్ట్స్‌లో చాలా విశిష్ట సేవలందించారు. అలాగే ఇప్పుడు మనకి ఆర్&డి యాక్టివిటీస్‌లో అమితి యూనివర్సిటీలో మనకి హర్యానాకు చెందిన దీంట్లో ఆన్‌గోయింగ్‌గా ఆర్&డి యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. అలాగే మనకి ముఖ్యంగా శాటిలైట్ ఎక్స్‌ప్లోరేషన్‌లో మిషన్స్‌లో మనకి గుర్తొచ్చేది నాసా, ఈఎస్ఏ అండ్ ఇస్రో ఇలాంటి ప్రముఖమైన కంపెనీలకి ఆన్‌గోయింగ్ శాటిలైట్ కొలాబరేషన్స్ కూడా చేస్తున్నారు. సో, వారు ఎవరో గాదు, ప్రొఫెసర్ డాక్టర్ పానుగంటి సిఎస్ దేవర గారు. నమస్తే అండి. నమస్కారం. సో, మీ గురించి ఈరోజు మన తెలుగు ఎన్ఆర్ రేడియోలో చెప్పడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీ గురించి నేను ఒక్కొక్క పదం పలుకుతుంటేనే నాకనిపిస్తుంది చాలా గొప్ప వ్యక్తి మీరు అని జెప్పేసి. ఎందుకంటే మనకి ఈ ముఖ్యంగా ఇప్పుడున్న సైన్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్‌లో చాలా ప్రాముఖ్యత అనేది మనకుంది కనిపిస్తుంది. సో, మీ గురించి క్లుప్తంగా చెప్పండి. మొదటిగా ఆషు గారు మీకు నమస్కారం. నా గురించి గొప్పగా చెప్పినందుకు. మొట్టమొదటిగా నేను తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ నా నమస్కారాలు. నమస్తే. నా పేరు పానుగంటి చిన్న సత్యలింగం దేవర. మా స్వగ్రామం క్లుప్తంగా చెప్తాను. దంగేరు అనే గ్రామం ద్రాక్షారం. ద్రాక్షారం బాగా అందరికీ తెలుసున్న పుణ్యక్షేత్రం, పంచారామాలలో ఒకటి. నా ప్రాథమిక విద్య అంతా కూడా ఎస్ఎస్ఎల్సి వరకు దంగేరులోనే జరిగింది. ఆ తరువాత పియూసి అండ్ బిఎస్సి నేను శ్రీ ఉండవెల్లి సత్యనారాయణమూర్తి కళాశాల రామచంద్రపురంలో చదివానండి. ఆ తరువాత 1972లో ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నం ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను. ఆ తర్వాత నేను పిహెచ్డికి జాయిన్ అయ్యాను. పరిశోధనా కార్యక్రమాలు చేపట్టడానికి ఆంధ్ర యూనివర్సిటీలో. మా రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఇక్బాల్ అహ్మద్ గారు. ఆయన నేను కలిపి కొన్ని ప్రయోగాలు చేశాము నా పిహెచ్డి నిమిత్తమై. ఓకే. దాంట్లో నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు. అదేమిటంటే నా పిహెచ్డి టాపిక్ హ్మ్. రేడియో మెటియోర్స్ అండ్ న్యూట్రల్ విండ్ స్టడీ యూజింగ్ మెటియోర్ విండ్ రాడార్ అని. నేను ఒక రాడార్ కన్స్ట్రక్ట్ చేశానంటే నా పిహెచ్డి కోసం. ఆ రాడార్ ప్రత్యేకంగా వెరీ హై ఫ్రీక్వెన్సీ రాడార్, అంటే 36 మెగాహెర్ట్జ్. మీకు చాలా మందికి తెలిసే ఉంటది ఫ్రీక్వెన్సీస్ అని. అది నేను ఇప్పుడు వివరించదలుచుకోలేంత. 36 మెగాహెర్ట్జ్ రేడియో రాడార్ నేను కన్స్ట్రక్ట్ చేశాను అనమాట నా పిహెచ్డి కోసం అని. ఇది గాలిని కొలుచుతుంది. ఎంత హైట్ లోను? 80 నుండి 120 కిలోమీటర్ల హైట్ లో. ఈ గాలిని కొలవడం మామూలు యంత్రాలకి కుదరదు. అంచేత స్పెషల్ రాడార్, మెటియోర్ విండ్ రాడార్ అని అది కన్స్ట్రక్ట్ చేసి ఈ ప్రయోగాలు చేశాం. దీనికి ఇది యాక్చువల్గా ఇప్పటికీ కూడా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మేము చేసింది. పిహెచ్డి ఎక్స్పెరిమెంట్ రేడియో మెటియోర్స్. మేము రేడియో మెటియోర్స్ ని వాడి ఈ విండ్స్ ని మేము మెజర్ చేసేవాళ్ళం అనమాట. మెటియోర్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మెటియోర్ అనగానే ఉల్క.
షూటింగ్ స్టార్ అంటాం మనం ఇంగ్లీష్లో, ఉల్క అని తెలుగులో అంటాం, సాంస్క్రిట్ వర్డ్ యాక్చువల్గా అది. అవును. ఉల్కలు వాడి మేము విండ్స్ ని మెజర్ చేసేవాళ్ళం అనమాట. ఈ ఉల్క ఏమవుతుందంటే ఇవి పార్టికల్స్ క్లస్టర్, అంటే పార్టికల్ సముదాయం. ఇది అట్మాస్ఫియర్ లోకి రాగానే బర్న్ అయ్యి అయోనైజ్డ్ కాలమ్స్ కింద ఫామ్ అవుతుంది. ఈ అయోనైజ్డ్ కాలమ్స్ ఒక రకంగా చెప్పాలంటే మన సూపర్ సోనిక్ జెట్స్ ఆకాశంలో వెడుతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. వాటి వెనక తెల్లటి ఒక ట్యూబ్ లాంటి ఆ ఇది ఫార్మ్ అవుతూ ఉంటది. ఆ అవును. ఫార్మ్ అయిన ట్యూబ్ లాగా కనిపించేది ఇట్స్ నథింగ్ బట్ అయోనైజ్డ్ కాలం, అయోనైజేషన్ అన్నమాట. ఈ అయోనైజేషన్ ఎప్పుడైతే మన రేడియో వేవ్ వెళ్ళి తాకుతుందో దాన్ని, అది రిఫ్లెక్ట్ అవుద్ది. ఆ వేవ్ రిఫ్లెక్ట్ అవుద్ది. ఈ రిఫ్లెక్షన్ లో వేరియేషన్స్ బట్టి మేము అక్కడ ఉన్న గాలి ఆ విండ్స్ మెజర్ చేస్తాం అనమాట. అదర్వైజ్ ఇది చాలా తక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ని మెజర్ చేయగలదు ఆ హైట్ లో ఉన్న విండ్స్ ని. ఇదొక ఆ ప్రత్యేకమైన యంత్రం అన్నమాట మీటియోర్ విండ్ రాడార్. ఇంత వెనుక ప్రాముఖ్యత ఉన్న మూలాను మా పిహెచ్డికి యంగ్ సైంటిస్ట్ అవార్డు కూడా లభించింది నాకు. అప్పట్లో ఆ మన ముఖ్యమంత్రి గారు టి అంజయ్య గారు 1980, ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, 1980 డిసెంబర్లో ఈ అవార్డు ఇచ్చారు. ఈ తర్వాత నేను పిహెచ్డి అయిన తర్వాత మొట్టమొదటి ఇంటర్వ్యూ ఆంధ్ర యూనివర్సిటీ అయిన తర్వాత నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, అది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీలో ఒక సంస్థ. దాంట్లో నాకు సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్ 2గా జాయిన్ అయ్యాను. అక్కడ నుండి డైరెక్టర్ వరకు గ్రో అయ్యాను. కానీ ఆ పీరియడ్లో ఎన్నో ప్రయోగాలు చేశాం. ఆ ప్రయోగాల్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది మీ అందరికీ 2 ప్రయోగాలు. ఒకటి ఏమిటంటే క్లౌడ్ సీడింగ్. క్లౌడ్ సీడింగ్ అంటే మీరు అందరికీ తెలుసున్నదే, కానీ వివరాలు తెలియకపోవచ్చు చాలా మందికి. కొంచెం మీకు కొంచెం బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ తెలియజేసుకున్నాను. క్లౌడ్ సీడింగ్ అనగానే మనకి వర్షాన్ని పెంచే ప్రయోగాలు అన్నమాట. అవును. వర్షాలు చూడండి చాలా అవసరం. మన డ్రౌట్ రీజన్స్ ఉంటాయి, వర్షాలు పడవు అక్కడ అసలు. వర్షాలు లేకపోతే మనకు పంటలు లేవు. పంటలు అవును. లేకపోతే మనం జీవన చాలా కష్టం అవుతుంది. అంచేత వర్షాలు చాలా అవసరం మనకి. అంచేత మనం కొద్దిగా క్లౌడ్స్ కనిపిస్తే మనకు ఆకాశంలో, వాటిని మనం పెంపొందింపజేసి, అంటే ఎన్హాన్స్ చేసి వర్షం పడేటట్టు మనం చేయగలం. ఆ అంటే ఈ క్లౌడ్ ప్రయోగాల్ని సీడింగ్‌లో ఒక్క క్లౌడ్స్ నిమిషం. ఈ క్వెషన్ ఏంటంటే, ఈ క్లౌడ్ సీడింగ్‌లో ఓన్లీ డ్రౌట్ ప్లేసెస్ లోనే చేస్తారా? లేకపోతే నార్మల్ ఎక్కడన్నా మనకి రిక్వైర్మెంట్ ఉన్న ప్లేసెస్‌లో చేస్తుంటారా? ఎక్కడైతే మనకి వర్షం కావాల్సిన వర్షం కంటే తక్కువ పడుతోందో ఏ హ్మ్. రీజియన్ లో మనం చేయొచ్చండి. ఓకే. కానీ ఒకటే లిమిటేషన్ ఏమిటంటే క్లౌడ్స్ అవైలబుల్ అవ్వాలి. మనం వితౌట్ ఓకే. క్లౌడ్స్ మనం చేయలేము. క్లౌడ్ సీడింగ్ హ్మ్. సీడ్ చేయగలం క్లౌడ్ ఉంటేనే. కానీ ఆఫ్ కోర్స్ హ్మ్. నేను చివరిలో చెప్తాను నేను. ఇప్పుడు హ్మ్. టెక్నాలజీ బాగా అభివృద్ధి అయ్యి క్లౌడ్ లేని చోట కూడా మనం క్లౌడ్ ని జనరేట్ చేసి సీడ్ ఓహ్! చేసి అది హ్మ్. కూడా చేయగలం అన్నమాట. అది చివరిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ప్రస్తుతానికి క్లౌడ్ సీడింగ్ మనం చర్చించుకుందాం. ఈ యాక్చువల్‌గా మనం చూసే క్లౌడ్‌లు మెయిన్‌గా 2 రకాల క్లౌడ్స్ ఉంటాయండి మనకి. ఒకదాన్ని మనం వార్మ్ క్లౌడ్స్ అంటాం. హ్మ్. రెండవ టైప్ ఆఫ్ క్లౌడ్స్‌ని కోల్డ్ క్లౌడ్స్ అంటాం. వార్మ్ క్లౌడ్స్ అన్నవి తక్కువ హైట్‌లో ఉంటాయి. కోల్డ్ క్లౌడ్స్ అన్నవి కొంచెం ఎక్కువ హైట్‌లో ఉంటాయి. ఈ 2 రకాల క్లౌడ్స్‌ని మనం సీడ్ చేయాలంటే ఒక మెటీరియల్‌ని యూజ్ చేస్తాం మనం. ఈ 2 రకాల క్లౌడ్స్‌కి 2 రకాల మెటీరియల్‌ని యూజ్ చేయాలి. తక్కువ హైట్‌లో ఉన్న క్లౌడ్స్‌ని మనం సీడ్ చేయాలంటే మేము జనరల్‌గా ఏం చేసేవాళ్ళం అంటే సోడియం క్లోరైడ్, అంటే మన తెలుగులో యెస్. చెప్పుకోవాలంటే ఉప్పు, ఉప్పు. సాల్ట్ సాల్ట్ ఈ సాల్ట్. సాల్ట్‌కి మేము సోప్ స్టోన్‌ని యాడ్ చేస్తాం అన్నమాట. ఈ సోప్ స్టోన్‌ని ఎందుకు యాడ్ చేస్తాం? సాల్ట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా మనం వదిలేస్తే హ్యూమిడిటీకి క్లస్టర్ కింద అయిపోతూ ఉంటాయి అది. అవును. అందుకని మనం సీడ్ చేసేటప్పుడు ముద్దల కింద పడిపోతుంటది క్లౌడ్స్ మీద. అది హ్మ్. అవాయిడ్ చేయడం కోసమని సోప్ స్టోన్ అనేది దాంట్లో యాడ్ చేస్తాం 10:1 రేషియోలో.
10 పాలు సాల్ట్ అయితే 1 పాలు సోప్ స్టోన్. ఆ ముద్దల కింద అవ్వకుండా క్లస్టరింగ్ అయిపోకుండా అన్నమాట. దానికోసమని ఈ ఈ పదార్థాన్ని మనం క్లౌడ్స్ లోకి వెళ్ళి ఇది సీడ్ చేస్తాం అన్నమాట. ఈ మెటీరియల్ తో సీడ్ చేస్తాం. మేము అందుకని DC-3 ఎయిర్ క్రాఫ్ట్ వాడేవాళ్ళం. ఎయిర్ క్రాఫ్ట్ లో నేను మా సముదాయం మా గ్రూప్ మొత్తం అందరం వెళ్ళేవాళ్ళం అనమాట. ఎప్పుడైతే సూటబుల్ క్లౌడ్స్ అవైలబుల్ అని మాకు వాతావరణం ద్వారా తెలిసిందో అదే టైంలో మేము ఎయిర్ క్రాఫ్ట్ లో వెళ్ళేవాళ్ళం అన్నమాట. క్లౌడ్స్ వరకు వెళ్ళి క్లౌడ్స్ టాప్ మీద మధ్యలోను ఆ బేస్ లోను ఈ ఎక్కడ మాకు క్లౌడ్ బాగా అనుకూలంగా ఉందనుకుంటాము అప్పుడు అన్ని చోట్ల మేము సీడ్ చేసేవాళ్ళం అన్నమాట. ఈ మెటీరియల్ తోటి సోడియం క్లోరైడ్ అండ్ సోప్ స్టోన్ తోటి. అప్పుడు ఆ క్లౌడ్ డెవలప్ అయ్యి పెద్దదయ్యి చిన్న క్లౌడ్ పెద్దదిగా అయినప్పుడు దాంట్లో ఉన్న ఆ పార్టికల్స్ సైజు కూడా పెరిగి పెద్ద అవుతాయి అన్నమాట అండి. పెద్ద అయినప్పుడు అవి గాలిలో ఎక్కువసేపు ఉండలేవు. అంచేత ఆ పార్టికల్స్ నెమ్మదిగా కింద పడిపోతాయి గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి. మీరు ఒక చిన్న రాయిని విసిరామనుకోండి పైకి, అది ఉంటుందా? ఉండదు, కిందకి పడిపోతుంది. ఏం చేత గ్రావిటేషన్. అలాగే ఈ పార్టికల్స్ మొట్టమొదటిలో చిన్నవిగా ఉన్నా మేము స్వీట్ చేసిన తర్వాత అవి పెద్దవి అవుతాయి. పెద్దవి అయిన తర్వాత అవి గాలిలో ఉండలేవు, అవి కింద పడిపోవాలి. కింద పడిపోయేటప్పుడు ఒకటి మనం అబ్జర్వ్ చేయండి, ఈ టెంపరేచర్ పెరుగుతూ ఉంటది. కింద పడిపోతున్నప్పుడు టెంపరేచర్ పెరిగేటప్పటికి ఈ పార్టికల్స్ మెల్ట్ అయిపోతాయి అన్నమాట. మెల్ట్ అయ్యి మనకి రెయిన్ ఫాల్ కింద పడుతుంటది. అది దీంట్లో ఉన్న సైన్స్ బ్రీఫ్ గా మనం చెప్పుకుంటే. ఈ మెటీరియల్ యూజ్ చేసిన వల్ల ఆ పార్టికల్స్ పెద్దవి అవుతాయి, మనకు రెయిన్ ఫాల్ వస్తుంది అనమాట, మనకు వర్షం పడుతుంది. ఇది వార్మ్ క్లౌడ్స్ అయితే, అంటే తక్కువ లెవెల్లో ఉన్న క్లౌడ్స్ అయితే. అదే ఎక్కువ లెవెల్లో ఉన్న క్లౌడ్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ 8 కిలోమీటర్ 9 కిలోమీటర్ ఈవెన్ 10 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ లో ఉన్న హైట్ లో ఉన్న క్లౌడ్స్ ఉన్నాయనుకోండి, వాటిని మీరు సీడ్ చేయాలనుకున్నారనుకోండి, వాటికి సిల్వర్ అది వేరే పదార్థం, వేరే మెటీరియల్ అన్నమాట, అది వాడాలి. అందుకని మేము క్లౌడ్ ను బట్టి ఏ మెటీరియల్ కావాలో అది మేము క్యారీ చేసేవాళ్ళం అనమాట. తర్వాత మీకు అందరికీ ఒక అనుమానం రావచ్చు, ఇప్పుడు మేము క్లౌడ్ సీడింగ్ చేసినందువల్లే ఆ క్లౌడ్ రెయిన్ ఇచ్చిందన్న నమ్మకం ఏమిటి? ఈవెన్ అదర్వైజ్ ఆల్సో ఇట్ మే గివ్ రెయిన్. అందుకని ఇటువంటి పార్లమెంట్ క్వశ్చన్స్ అవి వచ్చి మేము చేస్తున్న సమయాల్లో 24 సంవత్సరాలు చేసాం ఈ ఎక్స్పెరిమెంట్లు ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ పూణేలో. సో అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే, కొంచెం దగ్గరగా ఉన్న క్లౌడ్స్ ని పైకి వెళ్ళి 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ హైట్ లో వెళ్ళి 2 క్లౌడ్స్ మేము క్యాప్చర్ చేసేవాళ్ళం అన్నమాట. క్యాప్చర్ చేయడం అంటే ఐడెంటిఫై చేసేవాళ్ళం. కొంచెం మోరార్లెస్ ఒక్కలాగా ఉన్న క్లౌడ్స్. ఏం చేత ఒక క్లౌడ్ ని మేము సీడ్ చేసేవాళ్ళం కాదు, రెండో క్లౌడ్ సీడ్ చేసేవాళ్ళం. ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్లకి మేము ఇన్స్ట్రుమెంట్స్ ఫిట్ చేసి పట్టుకెళ్ళేవాళ్ళం పైకి. ఎయిర్ క్రాఫ్ట్లకి ఫిట్ చేసి ఇన్స్ట్రుమెంట్స్ ని, ఈ ఇన్స్ట్రుమెంట్స్ మెజర్మెంట్స్ తీసేవి. ఇడుక్కి రిజర్వాయర్ కేరళలోను, బెంగళూరులోను, తమిళనాడులోను కూడా వాళ్ళ ఇన్విటేషన్స్ వస్తుంటే మేము అక్కడికి వెళ్ళి ఆ స్టేట్ లోకి వెళ్ళి ఈ ఎక్స్పెరిమెంట్లు చేసి వాళ్ళకి ఈ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేవాళ్ళం అనమాట. ఇది అంత చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఐ వాంటెడ్ టు షేర్, మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను. దీని మీద మీకు ఏమన్నా డౌట్లు ఉంటే మీరు ఇప్పుడు కానీ మొత్తం అంతా చెప్పిన తర్వాత కానీ మీ ఇష్టం, అది మీ ఎప్పుడన్నా అడగొచ్చు నన్ను. తర్వాత ఇంకో ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ నేను పనిచేస్తున్న టైంలో చేసింది ఏమిటి అంటే, లేజర్స్ వాడి మేము చాలా ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళం. లేజర్స్ మీరు చూసే ఉంటారు, లేజర్స్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అంటాం లేజర్ కి ఫుల్ ఫామ్. లేజర్ ని వాడి మేము లేజర్ రాడార్స్ మేము సృష్టించాం అన్నమాట. అంటే మేము తయారు చేసాం, లేజర్ వాడి ఇన్స్ట్రుమెంట్లు డెవలప్ చేసాం మేము R&D లో. ఈ లేజర్ రాడార్ ఎక్స్పెరిమెంట్స్ మేము చాలా వాటికి వాడేవాళ్ళం అనమాట ATM లో ఉన్నప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ లేజర్ రాడార్లు వాడి రకరకాల లేజర్ రాడార్లు మేము కన్స్ట్రక్ట్ చేసాం అక్కడ ATM లో. హీలియం నియాన్, ఆర్గానయాన్ లేజర్ రాడార్,
and then Ruby laser radar, and then micropulse laser radar, wind radar, and Raman radar. ఇలాగా రకరకాలైన లేజర్ రడార్లు మేము IITM లో డెవలప్ చేసాం. ఈ లేజర్ రడార్ ని చాలా వాటికి మనం అట్మాస్ఫియర్ ప్రోబింగ్, అట్మాస్ఫియర్, హౌ టు ఎక్స్ప్లోర్ ది అట్మాస్ఫియర్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, ఇప్పుడు కూడా మనం చాలా చోట్ల చాలా ఇంపార్టెంట్ గా మనం పరిశోధన చేస్తున్నాం. అదేంటంటే ఎయిర్ పొల్యూషన్. ఈ లేజర్ రడార్స్ మేము ఎయిర్ పొల్యూషన్ వాడేవాళ్ళం. హౌ టు మెజర్ ఎయిర్ పొల్యూషన్, పొల్యూటెంట్స్, different types of gases, anthropogenic gases and natural gases, anthropogenic particles, natural particles, ఈ ఏరోసోల్స్ అంటాం మనం. ఏరోసోల్స్, ఈ ఏరోసోల్స్ ని మెజర్ చేసి వాటితోటి డిఫరెంట్ ఏరియాస్ లో ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉంటుంది, వాటర్ వేపర్, హ్యూమిడిటీ, ఆల్ మెట్రలాజికల్ పారామీటర్స్ ఈ లేజర్ రాడార్స్ యూజ్ చేసి మేము మెజర్ చేసేవాళ్ళం అన్నమాట అండి. ఈ లేజర్ రాడార్స్ వాడి మేము డిఫెన్స్ అప్లికేషన్స్ కూడా చేసాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీలో డిఫెన్స్ అప్లికేషన్, డిఫెన్స్ ప్రాబ్లమ్స్ కి వాళ్ళతో కొలాబరేట్ చేసి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్స్ తోటి మేము బోత్ ఇన్స్టిట్యూట్స్ కొలాబరేటివ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసి లేజర్ రడార్స్ యూజ్ చేసి చేసేవాళ్ళం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్. లేజర్ రడార్ అనగానే చాలా, ఈ లేజర్ రడార్స్ తర్వాత సోడార్స్, ఈ లేజర్ రడార్స్ ఉంటుంది మేము ఆప్టికల్స్ వేవ్స్ వాడేవాళ్ళం అనమాట అండి. ఈ ఆప్టికల్ వేవ్స్ తోటి మేము పైకి పంపించి ఈ బీమ్స్ ని, లేజర్ బీమ్ పైకి పంపించగానే ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ లో మాలిక్యూల్స్, పార్టికల్స్ అంటే రెండు ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ అన్నవి 10⁻⁴ సైజ్ అనమాట, రేడియస్ సైజ్ 10⁻⁴1 మాలిక్యూల్ రఫ్లీ. పార్టికల్స్ అన్నవి 0.001 to 1 మైక్రాన్, ఈవెన్ 100 మైక్రాన్ వరకు. మైక్రాన్ అంటే 10⁻�6 మీటర్స్. సో ఈ రకరకాల సైజ్ పార్టికల్స్ మనం గాలిలో చూడొచ్చు. ఈ పార్టికల్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే లేజర్ బీమ్ ఎప్పుడైతే మనం అట్మాస్ఫియర్ లో పంపించామో ఈ లైట్ ని అవి స్కాటర్ చేస్తాయి. స్కాటరింగ్ ఆప్టికల్ ఫినామినా అనమాట. స్కాటర్ చేస్తాయి. కొన్ని పార్టికల్స్ ఏమో అబ్జర్వ్ చేసేస్తుంటాయి లేజర్ లైట్ ఎనర్జీని. కొన్ని పార్టికల్స్ అయితే రిఫ్లెక్ట్ అవుతాయి ఈ లేజర్ ఎనర్జీ. సో ఇన్ని రకాలుగా పార్టికల్స్ ఏమవుతాయంటే లైట్ ఎనర్జీ, లైట్ బీమ్ను మనం ఆకాశంలో పంపించినప్పుడు ఇన్ని రకాల మెకానిజమ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఈ మెకానిజమ్స్ యూజ్ చేసి మేము చాలా ప్రయోగాలు చేసేవాళ్ళం డిఫెన్స్ ఇన్స్టిట్యూట్లకి. మాతో మేము కొలాబరేట్ చేసి వాటితోటి. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈ మినిస్ట్రీ వాళ్ళతో ప్రాజెక్టులు తెచ్చుకొని మేము రకరకాల ప్రయోగాలు చేసేవాళ్ళం లేజర్ రడార్స్ యూజ్ చేసి. సో ఈ రెండు ప్రాముఖ్యమైన ఎక్స్పెరిమెంట్లు వాటి మేము ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీలో నేను పనిచేస్తున్న టైంలో చేసింది. నేను పనిచేస్తున్న చివరి ఫేజ్లో నేను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కి సైంటిఫిక్ అడ్వైజర్గా కూడా పనిచేశాను 2 సంవత్సరాలు IITM-లో ఉంటూ. తర్వాత నేను ఎమిటీ యూనివర్సిటీ హర్యానాకి నన్ను ఇన్విటేషన్ మీద నేను అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా డైరెక్టర్ గా పనిచేస్తూ ఇప్పుడు అక్కడే పనిచేస్తున్నాను నేను. అక్కడ కొన్ని నా ఇంట్రెస్టింగ్ ఏరియాస్, కొన్ని పరిశోధన ఏరియాస్ కొన్ని వేరైనాయి. అక్కడ ఏమిటంటే పొల్యూషన్ మీద పనిచేస్తున్నాను. ఇప్పుడు పొల్యూషన్ ఆఫ్ కోర్స్ గ్లోబల్ వైజ్ మీరు అందరూ వినే ఉంటారు. పొల్యూషన్ ఎంత స్లో కిల్లర్ అన్నమాట. పొల్యూషన్ మీరు చదివే ఉంటారు చాలా గ్రంథాల్లోను. సైలెంట్ కిల్లర్ అంటారు పొల్యూషన్. ఎంచేదంటే పొల్యూషన్ చాలా మనిషి ఆరోగ్యం మీద చాలా ఎఫెక్ట్ చేస్తుంది. రకరకాల టాక్సిటీ గ్యాసెస్, రకరకాల గ్యాసెస్ మన ఆల్మోస్ట్ హార్ట్ అటాక్లు, లంగ్ క్యాన్సర్స్, రకరకాల మనకి డిసీజెస్ ఈ పొల్యూషన్ వల్ల అవుతుంటుంది. ఈ పొల్యూషన్ మెజర్ చేయడానికి మేము ఇప్పుడు అక్కడ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం అన్నమాట అండి. అక్కడ నేను పొల్యూషన్ మానిటరింగ్ ఎక్విప్మెంట్, రకరకాల ఇన్స్ట్రుమెంట్లు వాడి పొల్యూషన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో, ఈ పొల్యూషన్ కూడా రకరకాల ఎన్విరాన్మెంట్లో రకరకాల మాదిరిగా ఉంటుందన్నమాట. చూడండి మన కోస్టల్ రీజియన్స్ అంటే చూడండి మన సముద్రపు తీరాలు అంటాం మనం.
కోస్టల్ రీజియన్స్ విశాఖపట్నం లాంటి స్టేషన్ చోట్లలోను, తర్వాత ఇంకా ముంబై లాంటి ప్రదేశాల్లో కోస్టల్ రీజియన్స్ లో పొల్యూషన్ వేరుగా ఉంటది. అక్కడ ఏమిటంటే ఈ పార్టికల్స్ ఈ పార్టికల్స్ పెద్దవిగా ఉంటాయి అక్కడ. అంచేత వాటి ఎఫెక్ట్ వేరుగా ఉంటది. ఈ పొల్యూటెంట్స్ మన హ్యూమన్ డిసీజెస్ ఒక్కటే కాదు, ఈ ఇన్కమింగ్ రేడియేషన్ మనకి సూర్యరశ్మి అంటాం. సూర్యుడి నుంచి వాట్ ఎవర్ సోలార్ లైట్ మనకు వస్తుందో ఈ లైట్ ని ఈ పార్టికల్స్ స్కాటర్ చేసేస్తాయి. అంటే అక్కడ 1 వాట్ ఎనర్జీ ఉందనుకోండి సూర్యుడి దగ్గర, మనకు 1 వాట్ గ్రౌండ్ భూమి దగ్గరికి వచ్చేటప్పటికి 1 వాట్ ఉంటది. అది ఎంచేతంటే ఈ మధ్యలో ఉన్న పార్టికల్స్, గ్యాసెస్ ఇవన్నీ కూడా వాటిని అబ్జార్బ్ చేసేస్తుంది. ఈ అయితే ఈ కిరణాలని చేసిన తర్వాత మనకి చాలా తక్కువ ఎనర్జీ భూమి మీదకి వస్తుంది అనమాట. అంత ఎనర్జీ వచ్చేస్తే అది ఒక రకంగా మంచిది మనకి పార్టికల్స్ ఇవన్నీ. అంతా వచ్చేస్తే మనకి ఓజోన్ లాగా ప్రాబ్లం వస్తాయి. మొత్తం అంతా ఎనర్జీ అంత సూర్యరశ్మి మన దగ్గర మన గ్రౌండ్ స్టేషన్ వరకు వచ్చేస్తే మనకు చాలా ప్రమాదం. అంచేతే షార్ట్ వేవ్ రేడియేషన్ అంటాం. మనకి సూర్యరశ్మి వాట్ ఎవర్ రేడియేషన్ ఈస్ కమింగ్ టు ది ఎర్త్ సర్ఫేస్, ఇట్ షార్ట్ వేవ్ రేడియేషన్. ఎర్త్ సర్ఫేస్ కి అక్కడ సూర్యరశ్మి రాగానే ఈ సూర్యరశ్మి అంతా ఇక్కడ అబ్జార్బ్ అయిపోదు, ఇది రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. దీన్ని లాంగ్ వేవ్ రేడియేషన్ అంటాం మనం. అవుటర్ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఈ రేడియేషన్ ని, సూర్యుడి నుంచి వచ్చిన కిరణాన్ని మనం ఇర్రేడియన్స్ అంటాం. ఈ రేడియేషన్ నార్మల్ గా ఈ ఎనర్జీ వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ లో మనం ప్రమాణం కొలుస్తాం అనమాట. వాట్స్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఈ ఈ ఎయిర్ పొల్యూషన్ మెజర్మెంట్స్ ఈ రేడియేషన్ మెజర్మెంట్స్ తోటి కూడా పనికొస్తుంది అనమాట. ఇటువంటి స్టడీని మేము అక్కడ ఎంటీ యూనివర్సిటీ లో చేస్తున్నాం. ఎంటీ మీరు వినే ఉంటారు, ఇది నార్త్ ఇండియాలో ఎక్కువ ప్రాముఖ్యత అని అనుకోను. మిగతా సౌత్ ఇండియాలోను సెంట్రల్ ఇండియాలోను అంత బయోమాస్ బర్నింగ్ అంటాం మనం. బయట పరాళి అంటారు నార్త్ ఇండియాలో, పరాళి. అక్కడ ఏమిటంటే మన సౌత్ ఇండియాలో ఏం చేస్తారంటే మనకి ఒక పంట అయిన తర్వాత వాటిని మనం దున్నేస్తాం, భూమిని దున్నుతాం రెండో పంటకి తయారు చేసేటప్పుడు. దున్నినప్పుడు ఏమవుద్దంటే దమ్ములు అంటారు. అంటే మన తెలుగులో అంతకంటే మంచి పదం నాకు గుర్తు రావట్లేదు. దమ్ము చేశారు రా అంటారు. దమ్ము చేయడం అంటే ఏంటి? నాగలితోటి ఆ పొలం పంట అయిపోయిన తర్వాత, కోతలు అయిపోయిన తర్వాత పునుర్పులు అయ్యి ఓ పక్కన జరుగుతుంటే ఈ కోసేసిన చేయాలని మనం దున్నుతాం నాగలితోటి. దున్నినప్పుడు ఏమవుతుంది, ఈ మిగిలిపోయిన ఈ వాటిని ఏమంటారంటే ఖచ్చితమైన తెలుగు పదం, అవి తిరగబడిపోయి భూమిలో కలిసిపోతాయి. అది మెన్యూర్ కింద తయారవుద్ది. మనకి రెండో పంట వచ్చేటప్పటికి ఇది ఫెర్టిలైజర్ కింద పనికి వస్తుంది అనమాట మనకి. కానీ నార్త్ లో అలా చేయరు. నార్త్ లో ఏం చేస్తారంటే బర్న్ చేసేస్తారు మిగిలిపోయిన వాటిని. బర్న్ చేస్తే అది బోడంత పొగ, బోడంత వేడి, దాంతో మొత్తం బయోమాస్ బర్నింగ్ అంటాం. వీటిని పరాళి అంటారు. ఈ పంజాబ్ లోను, హర్యానాలోను, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో పరాళి అంటారు దాని పేరు. దాని వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఈ బయోమాస్ బర్నింగ్ వల్ల. అది ఏం చేద్దంటే చాలా వేడి, చాలా పొగ, వీటి వల్ల చాలా మందికి ఆల్మోస్ట్ ముసలి పాపం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అక్కడికక్కడే చచ్చిపోతారు. చాలా ప్రమాదం. దానికి ఇప్పుడు ఏమిటంటే ఇటువంటి బయోమాస్ అటువంటి వాటిని హౌ టు అరెస్ట్, హౌ టు రెడ్యూస్, దాన్ని మేము మిటిగేషన్ ప్రాసెస్ అంటాం. అంటే వాటిని ఎలా తగ్గించాలి, ఒక పక్క వీటిని మానిటర్ చేయాలి, ఎక్కడెక్కడ బయోమాస్ జరుగుతుంది, ఎక్కడెక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంది అది డిటెక్ట్ చేయడం ఒక ప్రయోగం. రెండో ప్రయోగం, దీనికంటే ఇంపార్టెంట్ అయిన ప్రయోగం ఏమిటయ్యా అంటే ఎలాగ వాటిని అరికట్టాలి. బయోమాస్ చాలా పొగ వచ్చేస్తోంది, చాలా వేడి వచ్చేస్తోంది, మిగతా ఏరియాల్లో మొత్తం చాలా వ్యాధులు వచ్చేస్తున్నాయి మనుషులకి. బాగా హీట్ వచ్చేసింది అనుకోండి, గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఇప్పుడు చూడండి, వేడి 50 degrees, 45 degrees, 49 degrees ఇలాగా వేడి టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది. ఎంచేత ఈ బయోమాస్ బర్నింగ్ వల్లే. ఈ బయోమాస్ బర్నింగ్ వల్ల మన టెంపరేచర్స్ పెరిగిపోతాయి.
యాంబియంట్ టెంపరేచర్ అంటాం మనం వాటిని. అంటే మన పక్కన ఉన్న టెంపరేచర్ అన్నమాట. ఈ యాంబియంట్ టెంపరేచర్ పెరిగిపోవడం ఈ బయోమాస్ బర్నింగ్ వల్ల మెయిన్ రీజన్ అది. ఈ బయోమాస్ ನಾವು ఇప్పుడున్న మ్, అధునాతకమైన పరిశోధనలు ఏమిటి అంటే హౌ టు రెడ్యూస్ దాట్. దీనికి ఇవి తగ్గించడం కోసం ఈ బయోమాస్ బర్నింగ్ వల్ల వచ్చే ఈ వేడిని దీన్నే హీట్ వేవ్ అంటాం. హీట్ వేవ్, కోల్డ్ వేవ్ అని మన మెటీరియాలజీ చెప్తూ ఉంటారు. వాతావరణం ఈ ఫోర్కాస్ట్ అది చెప్తున్న వారు చెప్తూ ఉంటారు మనకి. హీట్ వేవ్ ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఈ హీట్ వేవ్ ఉన్నప్పుడు బయటకు ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, మన మధ్య వయస్సులు పిల్లలకి పర్వాలేదు, కొంచెం తట్టుకోగలరు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చాలా ప్రమాదం, పడిపోతారు అంతే అక్కడికక్కడే. ఇది ఎక్కువ ఎందువల్ల అంటే ఈ బయోమాస్ బర్నింగ్ వల్ల. ఇది ఒకటే కాదు, మన వైపు ఇంకా అధునాతకమైన బొగ్గుల పొయ్యలు, వీటితో మనం వంటలు అవి చేస్తూ ఉంటారు మన రూరల్ ఏరియాస్ లో. వీటి వల్ల చాలా పొల్యూషన్. ఈ పొల్యూషన్ వల్ల ఈ అట్మాస్ఫియర్ మారిపోతూ ఉంటుంది, హీట్ వేవ్లు అవి జనరేట్ అవుతాయి. ఈ హీట్ వేవ్ అయ్యేటప్పటికి, హీట్ వచ్చేటప్పటికి గాలి ఏమవుతుంది అంటే తేలికైపోతుంటది, డెన్సిటీ తక్కువైపోయి తేలికైపోద్ది. తక్కువ అయ్యి చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటది ఈ పొగతో ఉన్న గాలి. లేకపోతే అంత దూరం వెళ్ళండి, అంత వాయువు. కానీ ఈ హీట్ అవ్వడం వల్ల డెన్సిటీ తక్కువైపోయి చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్న పరిశోధన ఏమిటి అంటే ఎలా తగ్గించాలి ఈ పొల్యూషన్ ని. ఇప్పుడు చూడండి, ఇండస్ట్రీస్ ఎక్కువైతే మన వాటిని ఏమంటాం మనం, కర్మాగారాలు, ఇండస్ట్రీస్. అవి లేకపోతే మనకు మరి ఆదాయం ఎక్కడిది? అవి కావాలి, అవి లేకపోతే మనకు ఆదాయం లేదు. అవి ఉంటే పొల్యూషన్ ఉంది. మరి ఏం చేయాలి మనం? అందుకని మన పరిశోధనలు రెండు పక్కలా పనిచేయాలి. మనకి ఇండస్ట్రీస్ కావాలి, ఇండస్ట్రీస్ వల్ల వచ్చే కాలుష్యం, పొల్యూషన్ ఎలాగ తగ్గించాలి, దానికి కూడా మనం సైమల్టేనియస్ గా పరిశోధన చేయాలి. చూడండి, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీలు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఈ ఫ్యాక్టరీల్లో చిమ్నీస్ ఉంటాయి, పొగ గొట్టాలంటారు మన తెలుగులో కొంతమంది, పొగ గొట్టాలు. చిమ్నీస్ ద్వారా లాట్ ఆఫ్ పొగ వచ్చేస్తూ ఉంటది బయటికి. ఈ పొగే కాదు, ఈ దుమ్ము కూడా వస్తుంటది. యాష్ అంటాం మనం, యాష్, బూడిదలాగా పైకి ఆ చిమ్నీలోంచి బయటకు వచ్చేస్తుంటది ఈ పొగతో పాటు. ఈ వచ్చినప్పుడు ఈ పొగంతా ఏమవుద్ది, చుట్టూ ఉన్న వీటిల్లోకి మనం చూడండి, భోపాల్ ఇన్సిడెంట్స్ అని మీరు చదివే ఉంటారు. చాలా చోట్ల ఈ ప్రాబ్లం ఉంది. దానికని ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ చిమ్నీస్ లో లోపల భాగంలో ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అంటాం. అది చిన్న లేయర్ లాగా ఉంటది అనమాట. ఆ లేయర్ ని ఫిట్ చేస్తారు ఈ చిమ్నీకి ఈ లోపల ఉన్న భాగంలో. చేస్తే ఏమవుద్ది, ఈ పొగ బయటకు వచ్చేటప్పుడు ఇది బయటకు రానివ్వదు. ఈ లేయర్ లోపల పెట్టిన చిమ్నీకి లోపల పెట్టిన ఈ ప్రెసిపిటేటర్ కలెక్ట్ చేసేసుకుంటారు లోపలే, బయటకు రానివ్వదు పొగని. ఈ కలెక్ట్ చేసేసుకుని ఏమవుద్ది, అది బరువు ఎక్కువయ్యి కొంతసేపటికి కిందకే కలెక్ట్ అయిపోద్ది అనమాట. ఆ చిమ్నీకి కింద భాగంలో కలెక్ట్ అయిపోద్ది. కలెక్ట్ అయినప్పుడు మీరు ఎప్పటికప్పుడు కొంచెం క్లీన్ చేసేస్తుంటారు, బయటకు పట్టుకుపోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో వాటిని డంప్ చేసేసి వాటిని జాగ్రత్తగా మీరు మళ్ళా స్ప్రెడ్ అవ్వకుండా ఇవన్నీ చేస్తారు. దానికి అది మళ్ళా వేరే మార్గాలు లేవటన్నట్టుగా అదో పెద్ద రీసెర్చ్ అది. ఇది ఇప్పుడు చేస్తున్నారు అనమాట. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అంటారు, ఈఎస్పి అంటారు వాటిని. ఈఎస్పీలు ఫిట్ చేసి ఈ పొగంతా సబ్సైడ్ చేస్తారు, అంటే తగ్గించేసి ఈ కాలుష్యాన్ని చాలా వరకు తగ్గిస్తారు. ఆ రకంగా ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తారు, ఈ వచ్చే కాలుష్యాన్ని తగ్గిస్తారు. ఇది రెండు రకాల పరిశోధనలు అన్నమాట. ఇటువంటి పరిశోధనలు గవర్నమెంట్ కావాలి. ఇది ఒక రకమైన. ఇప్పుడు చూడండి, ఇలాగ వచ్చిన బయోమాస్ బర్నింగ్ అని చెప్పానే కొంతసేపటి క్రితం. ఈ బయోమాస్ బర్నింగ్ వల్ల వచ్చిన ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి రెండు రకాల మెయిన్ పరిశోధనలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే ఆర్టిఫిషియల్
గా మనం ఈ బయోమాస్ బర్నింగ్ ని తగ్గించవచ్చు. రెండోది ఏమిటి అంటే న్యాచురల్ గా ఎలా చేయొచ్చు దీన్ని? మనం ఈ రెయిన్ పడింది అనుకోండి, రెయిన్స్ ఉన్నాయనుకోండి, రెయిన్స్ ఉంటే ఏమవుద్ది? గాలిలో ఉన్న కాలుష్యం అంతా రెయిన్ తో పాటు కిందకు వచ్చేస్తుంది, భూమి దగ్గరికి వచ్చేస్తుంది. సో ఎయిర్ లో, గాలిలో మీకు కాలుష్యం ఉండదు ఒకసారి రెయిన్ పడిందంటే. బట్ రెయిన్ కావాలి దానికి, అన్ని చోట్ల రెయిన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నార్త్ లో ఢిల్లీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హార్డ్లీ రెయిన్ వస్తూ ఉంటుంది, రెయిన్ చాలా తక్కువ వస్తుంది. కానీ రెయిన్ స్టార్మ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సరౌండింగ్ మెటీరియాలజీ కండ్యూసివ్ కండిషన్స్ అంటాం, ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే మనకి రెయిన్ అక్కడికక్కడ క్లౌడ్స్ డెవలప్, పక్కల నుంచి క్లౌడ్ ఇవి వచ్చి పార్టికల్స్ వచ్చి క్లౌడ్స్ ఫామ్ అయ్యి, ఆ క్లౌడ్స్ కొంత వాటర్ వేపర్, మన హ్యూమిడిటీ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రదేశం ఎయిర్ లో ఆ క్లౌడ్స్ పెద్ద అయ్యి వర్షిస్తాయి అన్నమాట. ఆ రకంగా వర్షం పడుతూ ఉంటుంది. సో అలాగ వర్షం పడినప్పుడు అక్కడ ఉన్న కాలుష్యం అంతా వెంటనే భూమి మీద కరెక్ట్ అయిపోద్ది. ఆ రకంగా వర్షాలు ఒక రకంగా ఉపయోగపడతాయి మనకి బయోమాస్ బర్నింగ్ పొల్యూషన్ తగ్గించడానికి. రెండోది ఏమిటి అంటే, వర్షం వరకు అక్కర్లేదు, మీరు క్లౌడ్స్ డెవలప్ చేస్తే అటువంటి ఏరియాస్ లో క్లౌడ్స్ కూడా కొంత పొల్యూటెంట్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. వాటిని మనం ఇంగ్లీష్ లో క్లౌడ్ స్కావెంజింగ్ అంటాం, స్కావెంజింగ్ ఫినామినా దీని పేరు. అది అట్రాక్ట్ చేసుకుంటాయి అన్నమాట. ఈ ఈ ఈ పొల్యూటెంట్స్ ని న్యూక్లియై అంటాం మనం. ఈ న్యూక్లియైని క్లౌడ్స్ స్కావెంజ్ చేసుకుని అవి క్లౌడ్స్ పెద్దవి అవుతాయి. పెద్ద అయినప్పుడు క్లౌడ్ పెద్దదయ్యి కాసేపటికి రేణు వస్తుంది, మన మన మనం క్రియేట్ చేసిన పొల్యూటెంట్స్ ని క్లౌడ్ తీసుకుంటుంది. సో రెండు రకాలుగానే ఉపయోగపడుతుంది అన్నమాట క్లౌడ్ డెవలప్ చేస్తే. ఇవి ఈ రకమైన డ్యూయల్ పర్పస్ ఎక్స్పెరిమెంట్స్ కానీ మనం చేస్తే వాటిని గవర్నమెంట్ బాగా లైక్ చేస్తుంది, మనకు బాగా ప్రాజెక్టులు వస్తాయి. ఆ రకంగా గవర్నమెంట్ ఉపయోగపడుతుంది, పురోభివృద్ధి చెందుతుంది, మనకి బాగుంటుంది. సో ఈ రకమైన ఎక్స్పెరిమెంట్లు నేను ఇప్పుడు ఎంఐటి యూనివర్సిటీలో మేము మా గ్రూపు మొత్తం అందరం కలిపి చేస్తున్నాం అనమాట. అదొక ఎక్స్పెరిమెంట్. తర్వాత బ్లాక్ కార్బన్ పార్టికల్స్ ఉంటాయి. బ్లాక్ కార్బన్ పార్టికల్స్ అంటే ఈ చూడండి, మనకి ఎగైన్ బయోమాస్ బర్నింగ్ లో మీరు చూస్తే ఒక్కొక్కసారి బ్లాక్ గా ఉంటాయి. ఇవి చూడండి, బయోమాస్ బర్నింగ్ మీరు చూడాలి, మీరు మోటార్ సైకిల్ వెనక సైలెన్స్ దగ్గర కానీ చూస్తే, లేకపోతే కారు వెనక సైలెన్సర్ దగ్గర కానీ చూస్తే నల్ల నల్ల కణాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని ఏమిటంటే, దాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమిటంటే ఇన్సఫిషియంట్ బర్నింగ్ ఆఫ్ పెట్రోల్ ఆర్ డీజిల్, వాట్ ఎవర్ ఫ్యూయల్ యు ఆర్ యూజింగ్. ఏ ఫ్యూయల్ మీరు దాన్ని ఇన్సఫిషియంట్ బర్నింగ్ ఆఫ్ ది ఫ్యూయల్ అన్నమాట. అది మనకి బ్లాక్ కార్బన్ కింద మనం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ కార్బన్ పార్టికల్స్ చాలా అబ్జర్వ్ చేస్తుంది మనకు వచ్చే సూర్యరశ్మిని, భూమి మీదకి వచ్చే సూర్యరశ్మి. దాంతో ఏమవుతుందంటే మనకి సూర్యరశ్మి ప్రాపర్ గా రాదు భూమి వరకు. ఈ పార్టికల్స్, బ్లాక్ కార్బన్ పార్టికల్స్ వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంటాయి. అబ్జర్వ్ చేసుకుని అవి కూడా మన టెంపరేచర్ని ఎన్హాన్స్ చేసేస్తుంటాయి, పెరిగిపోయేట్టు చేస్తుంటాయి అన్నమాట. ఈ బ్లాక్ కార్బన్ కాన్సన్ట్రేషన్ మెజర్మెంట్స్ కూడా మేము ఇప్పుడు ఎంఐటి యూనివర్సిటీలోనే కాదు, చాలా చోట్ల చేస్తున్నారు, కంట్రీలోను మేము కూడా చేస్తున్నాం అక్కడ. దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇటువంటివి ఇవి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నవి ఇప్పుడు ఎంఐటి యూనివర్సిటీలో. ఇంకేమిటంటే అఫ్ కోర్స్ రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం. అది అఫ్ కోర్స్ నేనే చెప్పుకుంటూ పెడితే మీకు అవకాశం ఇచ్చిన వాడిని కాదు. మీరు అడగొచ్చునండి, మీరు ఏమీ ఫీల్ అవ్వద్దు, సిల్లీ క్వశ్చన్ అది ఇది అని అనుకోక్కర్లేదు. మీరు ఏదైనా ఫండమెంటల్ క్వశ్చన్ ఏదైనా సరే, ఈవెన్ డీపర్ సైంటిఫిక్ క్వశ్చన్ అయినా సరే, నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ప్లీజ్.
తప్పకుండా అండి. థాంక్ యూ అండి. చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా ఒక్కొక్క యాస్పెక్ట్‌ని చాలా వివరంగా వివరించారు. సో, ఇప్పుడు మనకొచ్చిన క్వెషన్స్‌లో వచ్చేసి ఫస్ట్ అయితే క్లౌడ్ సీడింగ్ మొన్న రీసెంట్‌గా జరిగిన దుబాయ్‌లో ఎలాంటి తప్పిదం జరిగింది? అంటే దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు? ఇంకా ఫర్దర్ ఫ్యూచర్‌లో ఇప్పుడు వేరే కంట్రీస్ ఏమైనా చేద్దాం అనుకుంటే ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు? క్లౌడ్ సీడింగ్ అన్నప్పుడు క్లౌడ్ సీడింగ్ అన్నది అంత సులువైన ఎక్స్‌పెరిమెంట్ కాదు ఫస్ట్ థింగ్. ఎందుకు సులువైంది కాదంటున్నానంటే, మీకు నేను కొంతసేపటి క్రితమే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. యాక్చువల్‌గా మనం క్లౌడ్ సీడింగ్ ఎక్స్‌పెరిమెంట్‌లో ఏం జరుగుతుంది అన్నది. మన ఇంటర్వెన్షన్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. మనం వెళ్లి సీడ్ చేస్తాం క్లౌడ్స్‌ని. అలా అది చేసింది ఆర్టిఫిషియల్ క్లౌడ్ సీడింగ్ అంటాం మనం. తర్వాత ఒక్కొక్కసారి ఈ ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఏమవుతదంటే, మనం ఒక రీజియన్‌ని ఎయిమ్ చేసి మన క్లౌడ్ సీడింగ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి విండ్స్ వల్ల ఈ విండ్ మనం డ్రిఫ్ట్ అంటాం దాన్ని. ఈ క్లౌడ్స్ డెవలప్ అయిన క్లౌడ్స్ డ్రిఫ్ట్ అయిపోతాయి ఇంకో రీజియన్‌లోకి. డ్రిఫ్ట్ అయినప్పుడు ఏమవుతదంటే, మనం ఏదో రీజియన్‌లో వర్షం పెంచుదామని చేస్తే, ఇంకో రీజియన్‌లో అది ఎక్కువ పడిపోద్ది వెళ్లి. విండ్స్ వల్ల. విండ్స్ లేకపోతే పర్వాలేదు. అదే రీజియన్‌లో వర్షించి ఆ క్లౌడ్స్ మనకి సఫిషియంట్ రెయిన్ వస్తది. ఆ క్లౌడ్స్ ఇంకో రీజియన్‌లో పోయాయనుకోండి, మనం రీజియన్ ఏలో పడవలసిన వర్షం రీజియన్ బిలో పడతాయి. రీజియన్ బిలో మనకు వర్షాలు అక్కర్లేదు నిజానికి. ఏలో పడవలసింది విండ్ కూడా చాలా మనం మానిటర్ చేస్తూ ఉండాలి ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తున్నప్పుడు. గత నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లో విండ్స్ ఏమి చాలా తీవ్రంగా విండ్స్ ఏమి రావు ఆ రీజియన్స్‌లోని. దాన్ని మనం మెటలాజికల్ ప్రిడిక్షన్స్ వల్ల మనం చెప్పొచ్చు. మన ఎక్స్‌పెరిమెంట్స్ వల్ల. అది సెపరేట్ ఎక్స్‌పెరిమెంట్స్. ఆ ఎక్స్‌పెరిమెంట్స్ తోటి మన నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లో మన ఎక్కువ గాలులు రావు ఈ రీజియన్‌లో అన్న చోట మీకు అవసరమైనప్పుడు ఈ క్లౌడ్ సీడింగ్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తే ఎక్కడని మనం సీడింగ్ ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అనుకున్నామో అక్కడే మీకు వర్షం పడుతుంది. ప్రాబ్లమ్ లేదు. దుబాయ్‌లో చూడండి. రీసెంట్‌గా మీరు చూసే ఉంటారు. ఆ! ఆ ప్రాబ్లమ్స్ అన్నిని దుబాయ్‌లో వాళ్ళు దుబాయ్‌లో అయి ఎప్పుడూ అక్కడ అటువంటివి చూడలేదు కాబట్టి వాళ్ళంతగా చెప్పారు. ఏ మన మన ఇండియాలో అది చాలా చోట్ల చూస్తున్నాం. ఇండియాలోనే కాదు మిగతా చోట్ల కూడాను. తర్వాత రీసెంట్‌గా ఒక ఫినామినా ఆహ్, కనిపెట్టారు పరిశోధకులు. అదేమిటయ్యా అంటే క్లౌడ్ బరస్టింగ్ అంటాం వాటిని. క్లౌడ్ బరస్టింగ్ అంటే అగైన్ ఈ గాలుల వల్ల క్లౌడ్ డెవలప్ అయ్యి సడెన్‌గా బరస్ట్ అవుతది. వ చూడండి ప్రతీదీ కూడా దేర్ ఇస్ సమ్ లిమిట్. దేనికి కూడా మనిషి కోపానికి కూడా ఒక లిమిట్ ఉంది. లిమిట్ తర్వాత కోపం వస్తే మనకి చాలా పరిణామాలొస్తాయి. అలాగే నేచురల్‌గా నేచురల్‌గా క్లౌడ్స్ కూడాను ఓవర్ సీ ఓవర్ అయిందనుకోండి బరస్ట్ అవుతది. ఇప్పుడు చూడండి క్లౌడ్‌లో ఇన్‌క్లౌడ్ టెంపరేచర్స్ అని ఉంటాయి. క్లౌడ్‌లోకి వెళ్ళినప్పుడు మేము కూడా వెళ్ళేవాళ్ళం. క్లౌడ్ లోపలికి వెళ్లి ఈ సీడింగ్ మెటీరియల్ మేము జల్లేవాళ్ళం క్లౌడ్ లోపల. ఎంచేతంటే మా ఎయిర్ క్రాఫ్ట్ బెల్లీ దగ్గర ఒక ఫన్నెల్ ఉండేదనమాట. ఈ ఫన్నెల్‌లో మేము ఆ సాల్ట్ మెటీరియల్‌ని పోసేవాళ్ళం అనమాట. ఎప్పుడైతే మా క్లౌడ్ కనిపించిందో అది మా అది మేము ఇది వృద్ధవుతది అనిపించిందో మాకు ఈ మెజర్‌మెంట్స్ వల్ల దాంట్లోంచి ఆ ఫన్నెల్‌లోంచి మేము సీడింగ్ మెటీరియల్ వదిలేవాళ్ళం. అది చక్కగా క్లౌడ్స్ మీద పడేదనమాట. క్లౌడ్ పెద్దదయ్యేది. అది సీడ్ చేసి అది పెద్దదయిన తర్వాత ఒక ఒక ర ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇంకా గ్రావిటేషనల్ పుల్ మూలంగా అది కింద పడిపోతుండేది. కింద పడినప్పుడు మెల్ట్ అయిపోయి మనకు వర్షం వచ్చేస్తది. ఇలాగా క్లౌడ్ బర్స్టింగ్ అయినప్పుడు ఏమవుద్దంటే క్లౌడ్ ఇన్‌సైడ్ టెంపరేచర్స్ ఈ టెంపరేచర్స్ ఎప్పుడైతే ఒకప్పుడు సడెన్‌గా ఎక్కువైనయో క్లౌడ్ పెరిగే క్లౌడ్ బర్స్ట్ అయిపోద్ది సడెన్‌గా. అది చాలా టైముల్లో మనకి టైం ఇవ్వదు. ప్రెడిక్ట్ చేయడానికి కూడా టైం ఇవ్వదు. అంత సడెన్‌గా క్లౌడ్ బరస్ట్ అయిపోద్ది. క్లౌడ్ బరస్టింగ్ ఫినామినా అంటారు దీన్ని. ఇది క్లౌడ్ బరస్టింగ్ ఫినామినా చాలా చిన్న ప్రాబ్లమ్ కాదు. దా ఎప్పుడైతే బరస్ట్ అయిందో చాలా, చాలా వర్షం మీకు కుండపోత కింద వచ్చేస్తదనమాట. అందులో ఈ క్లౌడ్ బరస్ట్ అవ్వడం అన్నది ఫోర్‌కాస్ట్ చేయలేరు. చాలా కష్టమైంది. కానీ ఇప్పుడు సాఫిస్టికేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చాయి. రాడార్స్.
చాలా సాఫిస్టికేటెడ్ రాడార్స్. ఈ రాడార్స్ వాడి నౌ కాస్టింగ్ అంటాం. ఫోర్కాస్టింగ్, నౌ కాస్టింగ్. ఫోర్కాస్టింగ్ అన్నది డేస్ లో చెప్తారు ఫోర్కాస్ట్. ఓ నెక్స్ట్ రేపు, ఈ రోజు సాయంత్రం, ఎల్లుండు, అలాగా డేస్ బట్టి డేకి ఫోర్కాస్ట్ చెప్తారు. అదే నౌ కాస్టింగ్ అని వచ్చింది ఇప్పుడు. సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ వచ్చి నౌ కాస్టింగ్ ఫ్యూ అవర్స్ లో జరగబోయేది చెప్తున్నారు ఇప్పుడు మెట్రాలజిస్టులు సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి. అటువంటివి కూడా ఈ క్లౌడ్ బరస్ట్ అన్నది ఫ్యూ మినిట్స్ లో, సెకండ్స్ లో జరిగిపోద్ది. అందుచేత ఇటువంటి చాలా రేర్. దుబాయ్లో జరిగింది ఈ క్లౌడ్ బరస్ట్. మనకి హై ఆల్టిట్యూడ్ స్టేషన్స్ లో మన ఇండియాలో కూడా జరిగాయి. క్లౌడ్ బరస్ట్ వల్ల సడన్ గా అధిక వర్షపాతం, ఎక్సెసివ్ రెయిన్ఫాల్, అదే ఫ్లడ్స్ కింద ఏమిటి ఫ్లడ్స్ ఏవి ఫ్లడ్స్ లాగా మనకు వచ్చేసి వాటి వల్ల చాలా ప్రాణ నష్టం, రెవెన్యూ నష్టం, అంతా ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దుబాయ్లో జరిగింది ఇది ఎమాల్గమేషన్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ ఫినామినా. మెయిన్ గా క్లౌడ్ బరస్టింగ్. దానివల్ల ఈ మెటీరియాలజిస్టులు కూడా సఫిషియంట్ టైం దొరకలేదు అది చెప్పడం, ప్రేయర్ గా చెప్తామంటే. దానివల్ల సడన్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోద్ది అనమాట. అది జరగడంతో అంత ఘోరమైన ఇది జరిగింది. దాంతో అందులో అక్కడ ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. అంచేత ఎప్పుడు అక్కడ ప్రజలు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇటువంటి రెయిన్ఫాల్, సడన్ రెయిన్ఫాల్, అంత పెద్ద రెయిన్ఫాల్. దాంతో మొత్తం అందరూ ప్యానిక్ అయిపోయారు, చాలా భయపడ్డారు. ఇప్పుడు చూడండి, చాలా సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. రాడార్స్ కావాలి, చాలా సాఫిస్టికేటెడ్ రాడార్స్. నాట్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్. ఇటువంటివి అరికట్టడానికి ఏం చేయాలంటే R&D అన్నది ఇంతకు ముందు డెఫినేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మన మోదీ గారు వచ్చిన తర్వాత రీసెర్చ్ ఫర్ డెవలప్మెంట్ అన్నారు దాన్ని. R&D ఫర్ డెవలప్మెంట్. R&D అది R&D ఇంగ్లీష్ లో. ఇంతకు ముందు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేవారు. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత రీసెర్చ్ ఫర్ డెవలప్మెంట్ అన్నారు. అంత పారాడైమ్ చేంజ్ ఉందన్నమాట. ఈ పదాల్లోనే ఉంది ఎంత అర్థం ఉందో. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి, రీసెర్చ్ ఫర్ డెవలప్మెంట్ కి చాలా తేడా ఉంది. ఇవి చాలా డెవలప్ అయినాయి. ఇప్పుడు ఒక సైడ్ లో కాస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అని వచ్చాయి. ఇప్పుడు చాలా తక్కువ ఖరీదువి, చాలా మీడియేటరైజ్డ్, అంటే చాలా చిన్న సైజ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. చిన్న సైజ్ ఇన్స్ట్రుమెంట్స్ రావడంతో ఇప్పుడు మనకు అవకాశం ఏం దొరికిందంటే నెట్వర్క్ ఫార్మ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఒక ఇన్స్ట్రుమెంటే కొనేటప్పటికి చాలా రెవెన్యూ కావాల్సి వచ్చేది మనకి. గవర్నమెంట్ దగ్గర అంత పెద్ద ఎత్తున మనం ఫండ్ తీసుకుని కండక్ట్ చేయవలసి వచ్చింది ఎక్స్పెరిమెంట్స్. చేసిన ఒక ప్లేస్ లోను, 2 ప్లేసుల్లోను, 3 ప్లేసుల్లోను తప్పితే ఎక్కువ స్థానాల్లో, ఎక్కువ ప్రదేశాల్లో మనం చేసే అవకాశం దొరికేది కాదు. ఎంచేతంటే ఈ ఫినామినా, ఇప్పుడు ఈ రెయిన్ ఫాల్ ఫినామినా అన్నమాట, క్లౌడ్ సీడింగ్ అన్నామండి, ఈ పొల్యూషన్ అన్నామండి, ఏదైనా సరే, బయోమాస్ బర్నింగ్ అవ్వనివ్వండి, ఏ ఎక్స్పెరిమెంట్ అయినా లార్జ్ స్కేల్ ఎక్స్పెరిమెంట్ అంటాం మనం. ఎంచేతంటే ఇది ఒక ప్రదేశంతో లిమిట్ అయింది కాదు, చాలా లార్జ్ స్కేల్, చాలా ప్రదేశాలకి కవర్ అయిపోద్ది ఈ ఫినామినా. చాలా ప్రదేశాల్లో కవర్ అయిన ఫినామినాని మీరు స్టడీ చేయాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్, 2 ఇన్స్ట్రుమెంట్లు తోటి కవర్ చేయలేం మనం. దానికి నెట్వర్క్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. నెట్వర్క్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, 100 ఇన్స్ట్రుమెంట్లు, 1000 ఇన్స్ట్రుమెంట్లు, డిపెండింగ్ అపాన్ మీ ప్రాబ్లం ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఎంత ఏరియా ఈ ప్రాబ్లం కవర్ అవుతుంది, ఎంతమంది జన నష్టం జరుగుతోంది, ఎంత రెవెన్యూ నష్టం జరుగుతోంది, దీన్ని బట్టి మీరు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని మీరు ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి సైమల్టేనియస్ గా అన్ని ఇన్స్ట్రుమెంట్ల నుంచి మీరు అబ్జర్వేషన్ తీయాలి సైమల్టేనియస్ గా. ఈ అబ్జర్వేషన్ గ్రౌండ్ లోనే కాదు, వీటికి సింక్రనస్ అబ్జర్వేషన్స్ అంటాం. శాటిలైట్స్ కూడా సైమల్టేనియస్ గా డేటా కలెక్ట్ చేసి ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న అబ్జర్వేషన్స్, శాటిలైట్ అబ్జర్వేషన్స్ రెండింటిని కలిపి మనం మోడలింగ్ చేయాలి. చూడండి, అబ్జర్వేషన్స్ మనం గ్రౌండ్ మీద ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాల్ చేసి అబ్జర్వేషన్ తీసుకోవడం, అది గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేషన్స్ అయ్యి. చూడండి, ఈ గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేషన్స్ కి
కొంతవరకునే చేయగలవి. కొంత లెవెల్ తర్వాత వీటికి క్యాపబిలిటీ ఉండదు. అదే మనం శాటిలైట్ నుంచి తీసుకున్నాం అనుకోండి, అది మొత్తం గ్రౌండ్ వరకు కూడా వస్తుంది ఆ అబ్జర్వేషన్. కానీ ఆ అబ్జర్వేషన్స్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, మన గ్రౌండ్ నుంచి చేసే అబ్జర్వేషన్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఒకటి కాంపెన్సేట్ చేయలేవు, కానీ రెండింటినీ కలిపితే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. దాంతో మనం చాలా కాంప్లికేటెడ్ ఫినామినా కూడా మనం చాలా బాగా స్టడీ చేయొచ్చు. సో అందుకనే మేము ఏం చేస్తామంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. కొన్నేమో ఫారిన్ కంట్రీస్, యుఎస్, యూరోపియన్, తర్వాత వీళ్ళు కండక్ట్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్ మన ఐఎస్ఆర్ఓ, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఐఎస్ఆర్ఓ శాటిలైట్స్ బోర్డు ఉన్నాయి. ఈ మధ్య మీరు అందరూ వినే ఉంటారు, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 is going on now. మేము ఐఐటీలో ఉన్నప్పుడు, ఈవెన్ ఏమిటీలో నవ్వు ఆల్సో, మేము ఇప్పటికీ ఐఎస్ఆర్ఓ తోటి, తర్వాత నాసా తోటి కొలాబరేషన్ అవి చేస్తున్నాం మేము ఇప్పుడు. చేసి ఆ డేటా ఈ డేటా మనం సింక్రనైజ్ చేసి మోడల్స్ డెవలప్ చేసి, మోడల్స్ ఎందుకు ఉపయోగం? మోడల్స్ మనం డెవలప్ చేస్తే ప్రిడిక్షన్ చేయగలం, ముందుగా మనం చెప్పగలం ఏం జరగబోతోందో. ముందుగా అది మనకు తెలిస్తే దానికి రెమెడీస్, దానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. చూడండి, ఒక రకమైన గ్యాస్ వస్తోంది ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల అట్మాస్ఫియర్ లోకి, ఈ గ్యాస్ స్ప్రెడ్ అయితే క్యాన్సర్ వస్తుంది అని మనకు ముందుగా తెలిసింది అనుకోండి, మనం ప్రికాషన్స్ తీసుకోగలం. ముందుగా ఎప్పుడు తెలుసుకోగలం? మన దగ్గర మోడల్స్ ఉన్నప్పుడు తెలుసుకోగలం, లేకపోతే ఆ గ్యాస్ అట్మాస్ఫియర్ లోకి వచ్చే వరకు మనకు తెలియదు. సో మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, కానీ మోడల్స్ కొంచెం కష్టం. తర్వాత మోడల్ ఒకటి ఎవరైనా డెవలప్ చేస్తారు. దీంట్లో ఒక సందేహం అండి. సో దీంట్లో మనకి పాయిజన్ ఏదైతే మనకి వాయువు అనేది ఎప్పుడైనా మనకి అట్మాస్ఫియర్ లో వస్తుందని మనకి ముందుగానే ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఇప్పుడు దానికి ఏం చేస్తామంటే శాటిలైట్ అబ్జర్వేషన్స్, గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేషన్స్ రెండు కలిపి మోడల్స్ తయారు చేస్తామండి. ఈ మోడల్లో ఏమిటంటే 2 రకాల టెస్టులు ఉంటాయి మోడల్లో. ఒకటి ఏమిటంటే మోడల్లో మొత్తం అంతా ఏముంటుందంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. మోడల్ అనగానే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ సమ్మేషన్, క్లస్టర్ ఆఫ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అన్నమాట. ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ డెవలప్ చేసి మోడల్ తయారు చేసిన తర్వాత మోడల్ అవుట్పుట్ అంటాం. మోడల్ని హై స్పీడ్ కంప్యూటర్స్, హై పవర్ కంప్యూటేషనల్ మెథడ్స్, హెచ్పి కంప్యూటర్స్ అంటాం, టెర్రాఫ్లాప్స్, హై స్పీడ్ కంప్యూటర్స్. ఇప్పుడు చూడండి, సూపర్ కంప్యూటర్స్ ఉంటాం మనం. సూపర్ కంప్యూటర్స్ వాడి చాలా కాంప్లికేటెడ్ మోడల్ రన్ చేస్తున్నాం మన కంట్రీలో, ఈవెన్ బయట కంట్రీస్ లో కూడా. ఈ మోడల్స్ వల్ల ఏమవుతుందంటే దానికి ఇన్పుట్ ఏం కావాలంటే మోడల్స్ కి లాంగ్ టర్మ్ డేటా కావాలి. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మనం గ్రౌండ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి కలెక్ట్ చేస్తేనే డేటా వస్తుంది. ఈ డేటాని, లాంగ్ టర్మ్ డేటాని మనం ఇన్పుట్ కింద ఇచ్చి మోడల్కి మోడల్ అవుట్పుట్ తీసుకోవాలి. ఈ మోడల్ అవుట్పుట్ ఉంటే మనం ప్రెడిక్ట్ చేయగలం. ఏంటంటే ఆ టాక్సిక్ గ్యాసెస్ మీరు అన్నారు ఇప్పుడు, గ్యాసెస్ విచ్ స్పాయిల్స్ అవర్ హెల్త్, టాక్సిక్ గ్యాసెస్ అంటే చాలా డేంజరస్ గ్యాసెస్ అన్నమాట. తర్వాత వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం, విఓసిస్. తర్వాత పిఏహెచ్ఎస్ గ్యాస్, అది లంగ్ క్యాన్సర్. అది ఎప్పుడైతే మనం అంటే చూడండి, గ్యాసెస్ కూడా ఎన్నో రకరకాల గ్యాసెస్, కొన్ని గ్యాసుల పేర్లు ఇంకా తెలియదు సైంటిస్టులకి. అవే మేము అంటాం గ్యాప్ ఏరియాస్ అంటాం. సైన్స్ లో కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఎంత చేసినా సైన్స్ మీరు ఇంకా చెయ్యండి, ఏదో మూల ఉండిపోతూనే ఉంటది. అది దానికి అంతు లేదు ఆ పరిశోధనలకి. కానీ మన ఇన్స్ట్రుమెంట్స్ ఎలా డెవలప్ అవుతాయి? అది ఉండబట్టే గ్యాప్ ఏరియా లేవనుకోండి, మనం సాటిస్ఫై అయిపోతాం. ఇంక చేసేది ఏమీ లేదు, పిహెచ్డీలు అంతా చేసేసాం అనుకుంటాం. అలా కాదు. సృష్టిలో మనకి చేయవలసిన గ్యాప్స్ చాలా ఉంటాయి. చాలా గ్యాప్లు ఉండాలి మనం డెవలప్ అవ్వాలంటే. సో మోడల్స్ యూజ్ చేసి మీరు అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు ఏ గ్యాసులు టాక్సిక్ గ్యాసెస్, అవి ఎలాగా మనం ప్రెడిక్ట్ చేయగలం, ఎలా మెజర్ చేయగలం, ఆ గ్యాస్ డేటాను బట్టి మనం చేయొచ్చు.
సో ఇంకొక క్వశ్చన్ అండి. సో ఇంకొక క్వశ్చన్ ఇది మా మదర్ అడగమన్నారు. చెప్పండి. ఏంటంటే మనకి జనరల్ ఇప్పుడు కరోనాది మనకంతా స్ప్రెడ్ అయింది కదా. సో దానిపైన ఏమన్నా పరిశోధనలు చేసి మళ్ళీ ఫ్యూచర్ లో రాకుండా ఇలా అంటువ్యాధి కాకుండా ఉండడానికి ఏమన్నా ఉపయోగం ఏమైనా ఉంటదా అంటారా? పరిశోధన. ఇది మంచి క్వశ్చన్ అండి, మంచి క్వశ్చన్. ఎంచేతంటే మన అందరికీ తెలుసు కరోనా ముందు, కరోనా టైంలోను, కరోనా తర్వాత కూడా 3 స్టేజెస్ ఆఫ్ కరోనా టైంలో మనం ఎన్ని అప్రమత్తతో ఎన్ని బాధలు పడ్డామో అంతా తెలుసు. కానీ దాంట్లో ఈ చాలా చాలా పరిశోధనలు మా ఇన్స్టిట్యూట్ మిగతా ఇన్స్టిట్యూట్లే కాదు, మొత్తం వరల్డ్ లో ఉన్న ల్యాబొరేటరీస్ అన్నీ పనిచేసాయి. అన్ని రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేశాయి. అందుకనే ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. అందుకనే గవర్నమెంట్ కూడా డిఫరెంట్ ఫేజెస్ లో ఎక్స్పెరిమెంట్లు చేయించింది ల్యాబ్స్ లో. కరోనా అది కోవిడ్-19 ఎక్స్పెరిమెంట్స్, కరోనా ఎక్స్పెరిమెంట్లు. ఈ ఎక్స్పెరిమెంట్లో మనకి ఏమిటంటే ఇదంతా గ్యాసెస్ వల్ల వచ్చింది. ఈ గ్యాసెస్ వల్ల ఈ కరోనా ప్రాబ్లమ్స్ వచ్చి ఫీవరిష్గా ఉండడం, కొంతమంది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఆ టైంలో. ఎంచేతంటే ఇది ఇమ్మీడియట్ గా స్ప్రెడ్ అయిపోతుండేది. ఇమ్మీడియట్ గా స్ప్రెడ్ అయిపోయి కొన్ని గ్యాసెస్ ఉండడం వల్ల దీనికి డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ మెడిసిన్ కూడా చాలా ప్రాబ్లం అయింది. కొన్ని పరిశోధనలు అవి చేసి ఈ మెడిసిన్స్ మీద కూడా చాలా మంది చాలా ప్రయోగాలు చేశారు. ఏ రకమైన మెడిసిన్ ఎలాగ పనిచేస్తోంది డిఫరెంట్ టైప్ ఆఫ్ పేషెంట్స్ మీద రకరకాల పేషెంట్స్. కొంతమంది ఈ కోవిడ్ బాగా ఎఫెక్ట్ అయిన పేషెంట్స్, కొంచెం ఎంటర్ అవుతున్నప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న పేషెంట్స్, కొంతమంది ఇంకా ఆల్మోస్ట్ ఎట్ ది వర్జ్ ఆఫ్ డెత్ అనమాట. అలాగున్న పేషెంట్స్, ఈ రకరకాల స్టేజెస్ లో ఉన్న పేషెంట్స్ మీద ఈ మెడిసిన్స్ కూడా చాలా ఆ టైంలో మనకి చాలా డెవలప్ అయింది. ప్రతి ఏరియా కూడా మెడిసిన్ డెవలప్ అయింది. తర్వాత ఇంజనీరింగ్ డెవలప్ అయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది, అన్ని రకాల బ్రాంచెస్, సైన్స్ బ్రాంచెస్ కూడా డెవలప్ అయింది. డెవలప్ అయ్యి చాలా ఇప్పుడు మెడిసిన్ చూడండి, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్-19 క్యారెక్టరిస్టిక్స్ కూడా మారిపోయి ఇంకేదో కింద వచ్చి ఇప్పుడు వస్తే కొంచెం టైం పడుతుంది. కానీ ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలో గవర్నమెంట్ బాగా అవగాహన ఉంది. ఇప్పుడు కరోనా వస్తే కరోనా కానీ కరోనా లైక్ అటువంటి ప్రమాదం ఏదన్నా వస్తే మనం అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంచేతంటే ఏ రకమైన ఏ రకమైన తీసుకోవాలి, మన జాగ్రత్తలు తీసుకోవాలి గవర్నమెంట్ బాగా తెలుసు. గవర్నమెంట్ వరకు అక్కర్లేదు, ఇమ్మీడియట్ గా ప్రజలు ఏమేంగా తీసుకోవాలో తెలుసు. ఇప్పుడు బయటకు ఎక్స్పోజ్ కాకూడదని మాస్క్ వెంటనే పెట్టేసుకోవాలని రకరకాల చిన్న తెలుసు అందరికి. తెలుసు అది కొంచెం ముదురుతోంది, స్ప్రెడ్ అవుతోంది అనుకునేటప్పటికి డెఫినెట్ గా అంతవరకు కూడా రానివ్వదు గవర్నమెంట్ కి. చాలా ప్రికాషన్స్ తీసుకుని మనకి అఫ్ కోర్స్ ప్రాబ్లం రాదు. కానీ ఇప్పటికీ కూడా కొన్ని కంట్రీస్ లో, ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని దేశాల్లో కొన్ని ప్రదేశాల్లో కరోనా వచ్చేసిందని వస్తోందని రకరకాలుగా ఈ వచ్చేది భయంతో. కానీ అంత భయపడవలసిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ప్రెడిక్షన్ కూడా కొన్ని చోట్ల కొన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్స్ లో మోడల్స్ అవైలబుల్ రాగా వస్తోంది అనేటప్పటికీ ప్రికాషనరీ గా మనకి చెప్తూ ఉంటారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. మనకి దాంతో పాటు మనకి ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదండి. ఇప్పుడు కరోనాలు అవి వస్తే తగిన మెడిసిన్స్ ఉన్నాయి, తగిన ప్రికాషన్స్ కి జాగ్రత్తలు కూడా మనకి చాలా వరకు తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ బాగా పండిపోయిందండి. అటువంటిది ఏదన్నా వస్తే కంట్రీల్లో, అటువంటిది ఏదన్నా వస్తే ఇండియన్ గవర్నమెంట్ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎంత ముందుగా తీసుకోవాలి, ఎంత ఇమ్మీడియట్ గా తీసుకోవాలి తెలుసు. అక్కడ ఇప్పుడు చూడండి, ఆ టైముల్లో ఈ గ్యాసెస్ వల్ల చాలా వరకు సూర్యరశ్మిని ఈ చూడండి మనుషులు బయటికి రాక
దానివల్ల ఈ గాలిలో కాలుష్యం ఎంత పెరిగిందంటే ఇండోర్ కాలుష్యం బాగా పెరిగింది, అవుట్డోర్ కాలుష్యం తగ్గిపోయింది. ఎంచేతంటే మనుషులు బయట సంచరించేవారు కాదు, ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇంట్లో ఉన్నప్పుడు ఇండోర్ పొల్యూషన్ పెరిగిపోద్ది. ఇంట్లో ఇంట్లో వంట చేసుకోకుండా ఉండగలమా? ఇంట్లో వంటలు మీరు విండోస్ ఓపెన్ చేస్తే మటుకి ఎంత కాలుష్యం బయటకు వస్తుంది త్రూ విండోస్. ఎప్పుడు కన్ఫైన్ అయ్యే ఉంటారు, ఇంట్లోనే ఉండిపోతారు. ఇంట్లో పొల్యూషన్ పెరిగిపోద్ది, బయటకు వచ్చేవారు కాదు. అంతే బయటికి రాకపోవడం తోటి మొత్తం సూర్యరశ్మి అంతా మన మీద పడేది. దాంతో ఓజోన్ ప్రాబ్లం, జంబోలని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకని ఆ స్టేజెస్ అన్ని అందరూ రుచి చూశారు. గవర్నమెంట్ కూడా చాలా అవకాశాలు దొరికి వాటికి విరుగుడు, తెలుగులో విరుగుడు అంటాం మనం, విరుగుడికి ఏమేం చేయాలి అన్న ప్రతి అవకాశం కూడా దొరికింది గవర్నమెంట్ కూడా. ఇప్పుడేం అంత పెద్ద ప్రాబ్లం లేదండి. రానివ్వకుండా చూస్తారు. ఇంకేమన్నా నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లో ఓజోన్ లేయర్ అనేది చాలా ఇలా చిల్లులు పడింది అంటుంటారు కదా. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లో, కొన్ని కంట్రీస్, ఇప్పుడు ఆస్ట్రేలియా గానీ కొన్ని ప్లేసెస్ లో ఓజోన్ లేయర్ కి ఎక్కువగా చిల్లులు పడడం వల్ల సూర్యరశ్మి ఏదైతే మనకి డైరెక్ట్ గా చాలా హార్ష్ గా కొట్టి మనకి చర్మ వ్యాధులు అనేవి వస్తుంటాయి కదా. సో దీనికి ఓజోన్ లేయర్ కి అంటే దానికి ఇంకా ప్రికాషన్స్ ఏంటి? అది ఇప్పుడు మన క్లౌడ్ సీడింగ్ లాగానే దీనికి ఏమైనా టెక్నాలజీ ఉందా? ఓజోన్ లేయర్ ని కూడా పెంచడానికి అట్లా ఏమన్నా ఉంటాయంటారా ఫ్యూచర్ లో? ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అలాంటి టెక్నాలజీస్ ఏమైనా వస్తాయంటారు? ఇది కూడా మంచి క్వశ్చన్ అండి. ఎంచేతంటే చాలా మంది ఇంక్లూడింగ్ కామన్ పీపుల్ ఓజోన్ గురించి భయపడుతుంటారు. లిటరేచర్ కూడా వెరీ ఆఫెన్ భయపెడుతుంటది మనల్ని. ఎంచేతంటే ఓజోన్ మనం 2 రకాలైన ఓజోన్లు ఉన్నాయండి మనకి. ఒకటి ఏమిటంటే లోవర్ అట్మాస్ఫియర్ ఓజోన్, అంటే దగ్గరగా మనం చెప్పొచ్చు ట్రోపోపాజ్ వరకును, దగ్గరగా 10 కిలోమీటర్లు, 8-9 కిలోమీటర్లు, ఇదంతా లోవర్ అట్మాస్ఫియర్ రీజియన్ అంటాం మనం. ఆ పైది ఈ ఓజోన్ లేయర్ అనేది మనకి 22 కిలోమీటర్ల దూరంలో ఉందండి. 22 గ్రౌండ్ నుంచి మెజర్ చేస్తే 22 కిలోమీటర్లు ఓజోన్ లేయర్ ఉంది. ఇది 10 కిలోమీటర్లు డిపెండ్ అపాన్ ది రీజియన్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ బట్టి ఉంటుందన్నమాట. ఈ ఓజోన్ లేయర్ అనేది అబౌవ్ ఇన్ ది అప్పర్ అట్మాస్ఫియర్ లో ఓజోన్ ని మనం మంచి ఓజోన్ అని పిలుస్తాం. ఎంచేతంటే అక్కడ ఓజోన్ కావాలి, హయ్యర్ లేయర్స్ లో ఓజోన్ కావాలి. అక్కడ ఓజోన్ తగ్గింది అనుకోండి, ఇప్పుడు మీరు అన్నారే అలాగే ప్రాబ్లం అవుద్ది. ఆ ఓజోన్ అల్ట్రావైలెట్ రేస్ అన్ని కూడా భూమి వరకు వచ్చేస్తాయి. ఓజోన్ కావాలి అక్కడ. ఓజోన్ ఉంటే అల్ట్రావైలెట్ రేస్ ని అబ్జర్వ్ చేసేసుకుంటది. తక్కువ అల్ట్రావైలెట్ రేస్ భూమి వరకు వస్తాయన్నమాట. అందుకని అప్పర్ అట్మాస్ఫియర్ లో ఓజోన్ ని జనరల్ గా మనం మంచి ఓజోన్ అంటాం మనం. అదే లోవర్ అట్మాస్ఫియర్ లో ఓజోన్ అంటే గ్రౌండ్ లెవెల్ కి కొంచెం హైట్ రీజన్ లో ఓజోన్ బ్యాడ్ ఓజోన్ అంటాం మనం దాన్ని. ఎంచేతంటే ఈ ఓజోన్ మనకి హెల్త్ కి డేంజర్. అంచేత రెండు అక్కడ తగ్గినా ప్రమాదమే, ఇక్కడ పెరిగినా ప్రమాదమే. ఓజోన్ 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి. ఈ జనరల్ గా ఈ ఓజోన్ అక్కడ ఇప్పుడు చూడండి, సదరన్ హెమిస్ఫియర్ లో అంటార్క్టికా సదరన్ హెమిస్ఫియర్ లో మీకు ఓజోన్ హోల్ అంటాం. చిల్లులు అన్నారే మీరు, ఈ ఓజోన్ హోల్ జనరల్ గా ఓజోన్ వాల్యూని మన డాప్సన్ యూనిట్స్ అంటారు. డాప్సన్ యూనిట్స్, వాటిని ప్రామాణిక దాన్ని ఏమంటారు కొలత అన్నమాట. ఓజోన్ ని కొలత వేసే యూనిట్ డాప్సన్ యూనిట్. ఈ డాప్సన్ యూనిట్ నార్మల్ గా 110 నుంచి దగ్గరగా 150-160 వరకు ఉంటే నార్మల్ ఓజోన్ లెవెల్ అంటారు. ఇంకా తక్కువ అయిపోతుంది అనుకోండి, అది ఇంకా ఓజోన్ హోల్, అది తగ్గిపోతుంది అన్నమాట. ఈ తగ్గిపోవడం అన్నది లోవర్ అట్మాస్ఫియర్ లో పర్వాలేదు, మంచిదే. కానీ అప్పర్ అట్మాస్ఫియర్ లో హయ్యర్ ఆల్టిట్యూడ్స్ లో నియర్ ఓజోన్ లేయర్ అంటే 22 కిలోమీటర్ల దగ్గరలో కానీ ఇలాగ తగ్గిపోవడం జరిగిందంటే అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువ వచ్చేస్తుంటాయి అన్నమాట అక్కడి నుంచి మన భూమి వరకు. అది ఎక్కువ వచ్చేస్తే మనకి
స్కిన్ క్యాన్సర్ అన్నది ఇమ్మీడియట్ గా ఒకటి వచ్చేస్తుంది. స్కిన్ క్యాన్సర్ ఒకటి, తర్వాత రెటీనా ప్రాబ్లమ్స్ వస్తాయి, కళ్ళు కనపడకపోవడం. మస్కల్ కన్వెనెంట్ మొట్టమొదటి స్టార్ట్ అయ్యి ఓజోన్ లెవెల్ పెరిగేటప్పటికి మీరు అందులో అయిపోతాం అనమాట చాలా మంది. అందువల్ల ఈ రెండు ఈక్వల్లీ ప్రాబ్లమాటిక్ ఓజోన్ వల్ల. అంచేత మనం ఎప్పుడూ కూడా లోవర్ అట్మాస్ఫియర్ లో ఓజోన్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి, అప్పర్ అట్మాస్ఫియర్ లో ఓజోన్ తగ్గిపోకుండా చూసుకోవాలి. అక్కడ తగ్గిన ఇక్కడ పెరిగిన వీటి కారణం ఏమిటి అంటే గ్యాసెస్, ఓజోన్ గ్యాసెస్. ఈ గ్యాస్ జనరల్ గా మనం ఈ ఎయిర్ కండిషనర్స్ ఈ గ్యాసెస్ అందుకని హీటర్స్, ఈ గ్యాసెస్ అన్వాంటెడ్ గ్యాసెస్ డాప్సన్, ఈ ఓజోన్ డిప్లీషన్ కి దోహదం అయ్యే గ్యాసెస్ లోవర్ అట్మాస్ఫియర్ లో పర్వాలేదు, బట్ అప్పర్ అట్మాస్ఫియర్ లో ఓజోన్ తగ్గించడానికి మీరు ట్రై చేశారనుకోండి, అది మనకే ప్రమాదం. అక్కడ తగ్గకూడదు. ఎంచేతంటే అక్కడ తగ్గితే మోర్ అల్ట్రావైలెట్ రేస్, ఎక్కువ అల్ట్రావైలెట్ రేస్ అక్కడ సూర్య రశ్మిలోంచి మనకి ఎక్కువ వచ్చి మనకి ప్రమాదాలు వస్తాయి. అంచేత అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అప్పర్ అట్మాస్ఫియర్ లో ఓజోన్ తగ్గకూడదు, లోవర్ అట్మాస్ఫియర్ లో ఎంత ఎక్కువ ఓజోన్ ఉంటే అంత ప్రమాదం మనకే. అంచేత అది రాకుండా చూసుకోవాలి. యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, ఈ బయోమాస్ బర్నింగ్ కూడా చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది ఓజోన్ ని. ఈ కిరోసిన్ స్టవ్లు, తర్వాత ఈ బొగ్గుతోటి మన వైపు చూడండి, గ్రామాల్లో అది మనం పొయ్యిలు పెడతాం, పొయ్యిలు పెట్టి వాటితోటి అఫ్ కోర్స్ చాలా ట్రై చేస్తోంది గవర్నమెంట్ వాటిని చాలా వరకు తగ్గించడానికి. బట్ చాలా చోట్ల గ్యాస్ స్టవ్లు ఇచ్చి, సబ్సిడరీ గ్యాస్ స్టవ్లు ఇచ్చి, అది చేసి ఇది చేసి మొత్తం మీద గవర్నమెంట్ చాలా వరకు తగ్గిస్తోంది అటువంటి గ్యాసెస్ ని, వాటిని. ఇంచేదంటే మన హ్యూమన్ హెల్త్ కే చాలా ప్రాబ్లం అవి పెరిగిపోయాయి. సో గవర్నమెంట్ చేయగలిగినంత చేస్తోంది, కానీ మనం కూడా గవర్నమెంట్ కోఆపరేట్ చేయాలి కొంచెం తగ్గించడానికి. మరి లావిష్ గా ఏమైతే అయిందిలే అంతే మనకి. చూడండి, ఒక పొయ్యి 2 పొయ్యిలు పర్వాలేదు, నెంబర్ ఆఫ్ పొయ్యిలు మీరు సైమల్టేనియస్ గా బర్న్ చేసేటప్పటికి ఎంత పొల్యూషన్ వస్తుంది చూడండి. ఆ పొల్యూషన్ ని మనం అరికట్టడానికి ఎంత ప్రయాసపడాలి, ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేయాలి. ఆ ఎక్స్పెరిమెంట్లు చేయడానికి మన దగ్గర ఎంత డబ్బు ఉండాలి. ఎక్స్పెరిమెంట్లు మనం ఊరికనే చేయలేము, దానికి ఫండ్ కావాలి. ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి జేబులో డబ్బులు పెడతారు? గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్. మీరు సఫిషియెంట్ గా మీరు ఆ చేసే ఎక్స్పెరిమెంట్ వల్ల దీనివల్ల అడ్వాంటేజ్ అని మీరు ప్రూవ్ చేసిన రోజు గవర్నమెంట్ డెఫినెట్ గా ఇస్తుంది. ఆ చేసే లోపల మనం కూడా ప్రికాషన్ తీసుకోవాలి సాధ్యమైనంత వరకు. ఇప్పుడు చూడండి, నీళ్లు, వాటర్ సో ప్రెషియస్. చూడండి, విదేశాల్లో మీకు నీళ్లు కొనుక్కోవాలి, మీ అందరికీ తెలుస్తుంది. కొనుక్కోవాలన్నా చాలా కాస్ట్లీ ఇక్కడ. అందుకనే నీళ్లు తక్కువ వాడతారు, తక్కువ మంది తాగుతారు నీళ్ళని. అదే చూడండి, మన కంట్రీ, మనం ఎంతో అదృష్టవంతులం ఇండియాలో, బోలంత నీళ్లు. కానీ మన నీళ్ళని మనం కొనుక్కోక్కర్లేదు. ఇప్పుడు నీళ్ళను కొనుక్కుంటున్నారు, అదేది హిమాలయాల నుంచి డైరెక్ట్ గా వచ్చేసిందని కొనుక్కుంటున్నారు. ఎంచేతంటే మనకి ఆర్డినరీగా దొరికే నీళ్లు కాలుష్యమైన నీళ్ళు అవి. ఎంచేతంటే ఈ గ్యాసెస్ అవి వదిలేసిస్తే మన పాండ్స్ లోకి, అవి నెమ్మదిగా రివర్స్ లోకి, సీల్లోకి యాడ్ అయిపోయి అలా కాలుష్యమైన నీళ్ళని వాటిని ఫిల్టర్ చేయకుండా మనకి వచ్చేస్తోందని భయంతో ఆ నీళ్లు కొంతమంది తాగుతున్నారు. కాలుష్యమైన నీళ్లు తాగడం వల్ల వాళ్ళు డిసీజెస్ గురవుతున్నారు. కానీ కొంతమంది కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళు నీళ్ళను కూడా కొనుక్కుని తాగుతున్నారు. కానీ వ్యాధి దగ్గర ఒకటి ఉంది, మీరు అందరం మర్చిపోకూడదు. అది కొనుక్కుని నీళ్లు తాగుతున్న వాళ్ళకి ఏమి రాదని గ్యారెంటీ ఏమిటి? అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎంచేతంటే ఈ వచ్చే వ్యాధులన్నీ గాలి వల్ల వచ్చేస్తున్నాయి. గాలి చాలా డైనమిక్, స్టాటిక్ కాదు. గాలి ఒక చోట వీచిన గాలి అక్కడే ఉండదు. అది కొనుక్కుని నీళ్లు తాగిన వాళ్ళ దగ్గర వెళ్ళకుండా ఉండదు. అది అక్కడికి వెళ్తుంది, అందరి దగ్గరికి వస్తుంది. అంచేత అటువంటి గాలి
మొట్టమొదట వాతావరణంలోకి వెళ్లకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? అది అందరం ప్రయత్నించి, అందరం కృషి చేయాలి దానికి. అది జాగ్రత్తగా మనం చూడాలి. ఇదే కోఆపరేషన్ కావాలి ఎన్నిటికిని. అందరి కోఆపరేషన్ కావాలి. ఇది చాలా చాలా ఇప్పుడు వరల్డ్ లెవెల్‌లో మీరు థింక్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ పూర్ వర్సస్ వెల్తీ. చూడండి. కొన్ని కొన్ని పూర్ కంట్రీస్ ఉన్నాయి. ఇండియా ఒకటే కాదు. ఇండియా నౌ వి ఆర్ ఫార్ బెటర్. బట్ స్టిల్ వి హావ్ టు గ్రో. మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా మన మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు అందరు మినిస్టర్లు చెప్తున్నట్టుగా మనం ఇంకా అభివృద్ధి చెందాలి. మనం జస్ట్ స్టార్టెడ్ డెవలపింగ్. ఇప్పటివరకు అండర్ డెవలప్‌లో ఉన్నాం. కొంచెం కొంచెం డెవలప్ అవుతున్నాం. కానీ ఈ కొంచెం కొంచెం డెవలప్‌మెంట్‌ని మనం కంటిన్యూ చేసుకోవాలి. దానికి అందరి కోఆపరేషన్ కావాలి. ప్రజలందరి సముదాయ కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టాలి మనం. అందరూ కలిపి ఎఫర్ట్ పెడితే ఇదేం పెద్ద ఘనకార్యం ఏం కాదు. చేయలేని కార్యక్రమం ఏం కాదు. అందరూ కోఆపరేషన్ ఉంటే చేయొచ్చుది అంతా ప్రతి పనిని. వాటర్ లాస్ట్ క్వెషన్ అండి. ఒకటి లాస్ట్ క్వెషన్. ఇప్పుడు మనకి ఈ సైన్స్ అండ్ రీసెర్చ్ దాంట్లో చాలా మంది ఇప్పుడు యంగ్ జనరేషన్ వచ్చేసి చాలా తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు చూస్తుంటే మనకి సాఫ్ట్వేర్ రంగం పైన ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి పరిశోధన రంగంలోకి యూత్ ని అట్రాక్ట్ చేయడానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎంచేతంటే 2 రకాల పర్టికులర్‌గా ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి ఐటీ రంగాన్ని చాలా ఇష్టపడి పైకి రావాలి. దానివల్ల చాలా స్కోప్ ఉంది. చాలా హై సాలరీస్ వస్తాయి. డైరెక్ట్‌గా చెప్తున్నాను. హై సాలరీస్ వస్తాయి. హై సాలరీస్ రావడం నిజమే. ఐటీ వల్ల మనం చాలా చాలా చెయ్యొచ్చు. మీరే చెప్పారు చాలా సాఫిస్టికేటెడ్, మినియేచరైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్ నౌ అవైలబుల్ కంపేర్ టు మనం ఇంతకు ముందున్న ఎరాతో కంపేర్ చేసుకుంటే చాలా పవర్‌ఫుల్ ఇన్‌స్ట్రుమెంట్స్, చాలా పవర్‌ఫుల్ కంప్యూటర్స్. చాలా మందికి కంప్యూటర్ అంటే తెలియని స్టేజ్‌లోంచి మనం ఇప్పుడు హై పవర్ కంప్యూటింగ్ సిస్టమ్స్‌లో మనం ఈజీగా మాట్లాడేస్తున్నాం. మీ అందరికీ కూడా తెలిసే ఉంటది. ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్, ఐటీ అండ్ ఎంఎల్, ఏఐ అండ్ ఎంఎల్ టెక్నిక్స్ చాలా చాలా ఆధునిక రంగంలో ముందంజ వేస్తోంది. ఈ రెండు టెక్నిక్‌లకి మన యంగర్ జనరేషన్ చాలా చాలా మొగ్గు చూపెడుతోంది. వాళ్ళే చేయగలరు. ఒక ఏజ్డ్ పీపుల్ కొంచెం కష్టం కూడా వీటిని అర్థం చేసుకొని వాటితో ఈక్వల్ స్పీడ్‌తో చేస్తారు. చాలా సీనియర్ సైంటిస్ట్ కూడా ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. బికాజ్ చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది వారికి. కానీ ఈ మోడర్న్ టెక్నిక్స్ చాలా ఫాస్ట్. అందుకనే చాలా హై స్పీడ్ కంప్యూటర్లు కావాలి వీటిని రన్ చేయాలంటే. ఈ ఇన్‌స్ట్రుమెంట్‌లు పని చేయించాలంటే. ఈ ఏఐ అండ్ ఎంఎల్ టెక్నిక్, ఈ ఏఐ, ఎంఎల్ టెక్నిక్స్ మన ఇండియాలోనే కాదు, అన్ని కంట్రీస్‌లో కూడా చాలా కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. ఎందుచేతంటే ఆ టెక్నిక్స్‌ని వాడి ఏ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అయినా సరే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్, సెకండ్స్‌లో మీరు సాల్వ్ చేసేయొచ్చు. ఎంచేతంటే మెయిన్‌గా కాంప్యుటేషన్, మన లెక్కలున్నాయే ఎనాలిసిస్. డేటా వచ్చిందండి. డేటా చూసేసి మనం ఏం చెప్పలేము. డేటాని ఎనాలిసిస్ చేయాలి మనం. ఎన్నో మ్యాథమెటికల్ ఫార్ములాలు వాడి, స్టాటిస్టికల్ ఫార్ములాలు వాడి డేటాని ఎనాలిసిస్ చేస్తాం. కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. ఆ ప్రొడక్ట్స్‌ని వాడి వాటిని ప్లాట్లు గీసి వాటిని ఆ చిత్రాలను బట్టి మనం ఎస్టిమేట్ చేస్తాం. ఇలా జరగబోతోంది, అలా జరగబోతోంది అని మనం ప్రిడిక్షన్ చేస్తాం.
ఇప్పుడు వచ్చే ఆధునిక రంగంలో ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటంటే చాలా సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అవి. విత్ ఇన్ సెకండ్ లో ఏ ఫినామినా ఎలాగ వేరీ అవుతుంది వచ్చేస్తుంది మీకు. అంత సెన్సిటివ్ సెన్సార్స్ వాడుతున్నారు వాళ్ళు. గ్రౌండ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లోనే కాదు, ఈవెన్ శాటిలైట్స్ లో కూడా వాడుతున్నారు ఇప్పుడు. ఆధునిక మన శాటిలైట్స్ అటువంటి యంత్రాలను వాడుతున్నారు. ఇప్పుడు ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, ఈ ఆధునిక టెక్నిక్స్ వల్ల ఫోర్కాస్ట్ కూడా చాలా ఈజీ అయింది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఇంతకుముందు చెప్పాను, రాడార్, సాఫిస్టికేటెడ్ రాడార్స్ ఉంటే నౌకాస్టింగ్ కూడా చేయొచ్చు అని. అంటే కొన్ని గంటల్లో ఏం జరగబోతోంది అంటే చెప్పగలం. కానీ ఇప్పుడు వచ్చే ITML టెక్నిక్స్ వాడి డేటా మన దగ్గర ఉంటే విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఈ ఈ రెయిన్ఫాల్, ఈ ఫ్లడ్స్ అయినా డ్రౌట్స్ అయినా ఏదన్నా ప్రిడిక్షన్ అన్నా ఇమీడియట్ గా చెప్పేసేయచ్చు. ఇదే నా సందేశం యంగ్స్టర్స్ కి. బట్ యంగ్స్టర్స్ చేయగలరు. యంగ్స్టర్స్ ఆర్ రూట్ రీజన్స్. వాళ్ళే ఈ హై పవర్ కంప్యూటర్స్ కి, హై పవర్ AI అండ్ ML టెక్నిక్స్ వాటికి చాలా వాళ్ళే రీజన్. యంగ్స్టర్స్ లేకపోతే అవి చాలా కష్టం. నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, వారు ముందుకు రావాలి. ఈ యంగర్ జనరేషన్ స్టూడెంట్స్, పర్టికులర్లీ స్టూడెంట్స్ నేను చాలా చెప్తాను, వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళకే సాధ్యం. నేను నిజంగా చెప్తున్నాను. వాళ్ళే ఇమ్మీడియట్ గా కంప్యూటర్ కంటే ఫాస్ట్ వాళ్ళే. కంప్యూటర్ పూర్తిగా అర్థం చేసుకోవాలంటే యంగర్ జనరేషన్ ఈజ్ సూటబుల్. ఎంచేతంటే వాళ్ళు వాటికంటే ఫాస్ట్. ఎంచేతంటే కంప్యూటర్ అలా ఉంటే వాటి అంతటా పని చేయవండి. మనమే పని చేస్తున్నాం కంప్యూటర్ని. అది మర్చిపోకూడదు. మనం లేదు కంప్యూటర్ చేయలేదు. రోబోట్లు ఉన్నాయి. రోబోట్లు ఎలా తీసుకొచ్చి పెడితే ఏం పని చేస్తావి? దాని వెనక మనమే ఉన్నాం, మనుషులు ఉన్నాం. ఆ మనుషుల్లో ముఖ్యంగా దాని వెనక స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ పిల్లలు ఉన్నారు దాని వెనక. ముఖ్యంగా ఈ రోబోట్లో నన్ను మీరు ఆ AML టెక్నిక్స్ అన్నామండి, కంప్యూటర్ సూపర్ పవర్ కంప్యూటర్స్ అన్నామండి, టెరాఫ్లాప్ మెమరీలు, ఫాస్ట్నెస్ కంప్యూటర్, వాటి వెనక మనం ఉన్నాం. మనం లేనిది అవి జస్ట్ యంత్రాలు వాటి వాళ్ళు ఏమీ చేయలేవు. అవి ఎంత పవర్ఫుల్ అయినాడు, మనమే వాటిని ఆడించేది, వాటిని నడిపించేది. కాబట్టి పిల్లలు చాలా చాలా చేయగలరు. దట్టు ఈ కాలపు పిల్లలు వాళ్ళ కంప్యూటర్ని రన్ చేస్తున్నారంటే మీరు ఇమ్మీడియట్ ఎవిడెన్స్ అది. వాళ్ళు కంప్యూటర్ కంటే ఫాస్ట్ వాళ్ళు. చేత వాళ్ళు చాలా ముందుకు రావాలి, చాలా ఎఫర్ట్ పెట్టాలి, చేస్తున్నారు. కానీ అది సరిపోదండి. ఇప్పుడు చేస్తున్న ఎఫర్ట్ సరిపోదు. ఎప్పుడూ కూడా పరిశోధనలో ఇది చాలు అనుకుంటే మనకు పురోభివృద్ధి లేదు. ఎప్పుడు ఇది సరిపోదు అనుకుంటూనే మీకు ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది. అది నిజం అవసరం, అది నిజం కూడా. ఎంచేతంటే రీసెర్చ్కి సాచురేషన్ లేదు. ఎంత చేసినా మీరు ఏదో మూల చెయ్యింది ఉండిపోతుంటది. దాంతో మీరు చేస్తూనే ఉంటారు. అలాగే ఈ పిల్లలు ఇప్పుడు చాలా చేస్తున్నారు. స్టూడెంట్స్ కమ్యూనిటీ దే ఆర్ డూయింగ్ ఎ లాట్. అందుకే ఇప్పుడు టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతంత అభివృద్ధి అవుతోంది. అందుకనే ఇది సరిపోదు, ఇంకా కృషి చేయాలి. ఇంకా సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వాలి. సాఫిస్టికేటెడ్ మోడల్ బాగా ఇంప్రూవ్ అయితే మనకి ప్రిడిక్షన్ క్యాపబిలిటీస్ ఎక్కువ అవుతాయి. ఎక్కువ ఫినామినాన్ని చాలా తక్కువ వ్యవధిలో మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. మనం తక్కువ టైంలో మనకి తెలిసింది అనుకోండి, రేపు సైక్లోన్ వచ్చేస్తుంది అని ఈవేళ రాత్రే తెలిసిపోతే మనం చాలా ప్రికాషన్లు తీసుకోగలం. ఇంకేంటి, మిడ్ నైట్ వస్తుంది సైక్లోన్, తెల్లవారుజామున వచ్చేస్తుంది, అందరు పడుకుని ఉంటారు, ఏం చేయలేని పరిస్థితి. ఈ మోడల్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయిపోయాయి అనుకోండి. చాలా చేసింది ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇవి మూలం వాటి. ఇవన్నీ వాడుతున్నాయి ఇప్పుడు.
ఏఎన్ఎంఎల్ టెక్నిక్స్. తర్వాత ఏఎంఎల్ టెక్నిక్స్ పురోభివృద్ధి అయితే హ్యూమన్ డిసీజెస్, హెల్త్ హజార్డ్స్ చాలా ప్రిడిక్ట్ చేయొచ్చు. కరోనా లాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే ఈ మోడల్స్ వల్ల మనం ముందే ప్రిడిక్ట్ చేసి మందులతో తయారై కూర్చోవచ్చు రెడీగాను. అటువంటిది ఏదైనా వస్తే మనకి ఏమి అటువంటి ప్రాబ్లం ఏమి లేదు. ఎంచేతంటే ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయాం. కానీ అది సరిపోదు, ఇంకా డెవలప్ అవ్వాలి. యంత్రాల మూలంగా డెవలప్ అవ్వాలి, మోడల్స్ మూలంగా కూడా డెవలప్ అవ్వాలి. మోడల్స్ మూలంగా డెవలప్ అవ్వాలంటే మన ఎనాలిసిస్ టెక్నిక్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. అది ఏఐ అండ్ ఎంఎల్ టెక్నిక్స్. ఇవాళ పొద్దుట నేను ఇప్పుడు జరుగుతోంది ఢిల్లీలో గ్లోబల్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్, గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ జరుగుతోంది ఇవాళ రేపు. నేను మార్నింగ్ కాసేపు అటెండ్ అయ్యాను ఇనాగరల్ సెక్షన్ లో. అక్కడ ఇప్పుడు వరల్డ్ వైడ్ తాజా వార్త అన్నమాట. తాజా వార్త పొద్దుటే, ఈవేళ పొద్దుటే ఏఐ అది సెంట్రల్ పాయింట్ ఈ సమ్మిట్ కి, డిస్కషన్ కి. ఎంఎల్ అన్నది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఏఐలో భాగం. మెషిన్ లాంగ్వేజ్ అన్నది ముఖ్యంగా దానికి మెయిన్ ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఓకే, ఏఐలో ఇప్పటి వరకు మొత్తం గ్లోబ్ అంతా ఏఐ మంచి ప్రామినెంట్ టెక్నిక్. దానివల్ల ఎన్నెన్నో అంటే మన ఫ్యూచర్ లో జరగబోయేది కనిపెట్టేయగలము అని. కానీ దానికి కూడా చూడండి, ఇప్పుడు మన శాస్త్రవేత్తలు వాడు సాటిస్ఫై కాదు. ఒక రకంగా వాళ్ళు కొంతమంది వైజ్ఞానికులు చెప్పారు పొద్దుట ఆ సమ్మిట్ లో, ఈ ఏఐ మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోతే ఏఐ కొన్ని డ్యామేజెస్ కూడా ఉన్నాయని. చూడండి, ఇప్పటి వరకు ఫస్ట్ టైం నేను విన్నాను ఏఐ ఇంత పైకి వెళ్ళిపోతుంది. చాలా మంది ఏఐ కూడా డిస్ట్రాయ్ చేస్తుంది మీరు సరిగ్గా వాడుకోకపోతే. ఇప్పుడు చూడండి, అది మళ్ళా మనల్ని అందరినీ రిమైండ్ చేస్తోంది. ఇప్పుడు చూడండి, యాటమ్ బాంబు ఉంది. యాటమ్ బాంబుని మీరు మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. మన మీద డిపెండ్ అయి ఉంది. అది మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంది. అలాగే ఏఐ కూడాను. అలాగే క్లౌడ్ సీడింగ్ నేను చెప్పాను మీకు కొంచెం సేపటి క్రితం. క్లౌడ్ సీడింగ్ లో మేము స్ప్రెడ్ చేసే సాల్ట్, అది ఎక్కువ సాల్ట్ స్ప్రెడ్ చేశారనుకోండి, మీకు వర్షం పడే బదులు వర్షం తగ్గిపోద్ది. ఓవర్ సీడింగ్ అంటాం మేము. ఓవర్ సీడ్ చేస్తే మనకు వచ్చే వర్షం తగ్గిపోద్ది పెరగడం కంటే. అలాగా ప్రతి న్యూ టెక్నిక్ కి మంచి చెడు ఉంటది. కాబట్టి మనం వాడుకునే మ్యాన్ పవర్ మీద కూడా డిపెండ్. అందుకనే ఈ టెక్నిక్స్ కి అంతు లేదు. ఇలాగ కొంత వాడేటప్పటికి మనకి జ్ఞానోదయం కలిగి, దీనివల్ల ఈ లిమిట్ తర్వాత మనకు నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగొచ్చినప్పుడు ఏం చెయ్యాలి, అది మళ్ళా పరిశోధన అన్నమాట. అది ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే చేస్తూనే పోవాలి. తప్పదు చెయ్యాలి. గ్యాప్ ఏరియాస్ అంటాం మన రీసెర్చ్ లో, అది చెయ్యాలి. అది నేను స్టూడెంట్స్ కి ఇచ్చే సందేశం. నాకు చాలా కాన్ఫిడెన్స్. మన పర్టికులర్ ఇండియన్ సైంటిస్ట్ ఆర్ వెరీ క్లవర్ అండ్ దెన్ ఇంటెలిజెంట్ అండ్ ఫాస్ట్. చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే ఇండియాలో చాలా ఎక్కువ ముఖ్యంగా సైంటిస్ట్ ఉన్నారు. బట్ ఇంకా యంగ్ జనరేషన్ కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేక ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయాన్ని మాతో వెచ్చించినందుకు. సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున, అలాగే ఆశు వసపిట్ట ఛానల్ తరపు నుంచి కూడా మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే నేను కూడా శ్రోతలందరికీ, ఆర్గనైజర్స్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ, నాకు ఈ అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్ కి, ఈ రేడియో కేంద్రం వారికి, వింటున్న శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.